ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు యేసుక్రీస్తునామములో మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారమంతా ప్రార్థనా కూటల్లో మీరు పాల్గొన్నారు. ఎంతో ఆసక్తితో, ఎంతో ఉత్సాహంతో, మరియు నిజంగా సంఘానికి ఒక శ్రమ కలిగినప్పుడు, ఒక ఆపద వచ్చినప్పుడు మీరు నిజంగా ఎంతగానో ధైర్యంతో, ప్రభు పట్ల నమ్మకంతో, దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ, ఎందుకంటే ఆయనే రంగం మీదకి రావాలి, ఆయన మాత్రమే సహాయకుడని, ఆయన మాత్రమే ఏదైనా చేయగలడన్న నమ్మకం. ఎందుకంటే మానవ మాతృడు ఒట్టి మనిషి, శూన్యుడు, నిమిత్త మాతృడు, కాపరి సహాయం చేయలేడు. కేవలం ప్రధాన కాపరి మాత్రమే సహాయం చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే మేము కలిగి ఉన్నది సర్వశక్తునితో సంబంధం. మేము కలిగి ఉన్నది శక్తి కాదు, మేము కలిగి ఉన్నది బలము కాదు, మేము కలిగి ఉన్నది కేవలము సర్వశక్తునితో సంబంధం. మీరు నేను కలిసి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన అనగా దేవునితో మనకు సంబంధమును ఏర్పరిచే మార్గం అయి ఉన్నది. కాబట్టి మనం నిత్యము ప్రార్థన చేయుచున్నప్పుడు సర్వశక్తునితో మనం సంబంధాన్ని కలిగి ఉంటాం. హల్లెలూయా. మనం ఆ సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన రంగం మీదకి వస్తాడు. హల్లెలూయా. మనం ఆ సంబంధం కలిగి లేనప్పుడు ఆయన రంగం మీదకి రాలేదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయనతో సంబంధాన్ని కలిగి ఉందామా? అంటే ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రార్థన మాత్రమే పరిస్థితులను మార్చును, ప్రార్థన మాత్రమే రోగములను స్వస్థపరచును, ప్రార్థన మాత్రమే దెయ్యములను వెళ్ళగొట్టును. ఎందుకంటే మనము ప్రార్థన వెళ్ళగొడుతుందంటే మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? సర్వశక్తునికి. ఈజ్ ద ఆల్మైటీ గాడ్. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన అన్నిటికీ చాలిన దేవుడు. మేము కేవలం ఆయన యొక్క ప్రతినిధులము మాత్రమే. హల్లెలూయా. మీరు మాలో ఏదో శక్తి ఉందని క్రమపడాల్సినటువంటి పని లేదు. నేను చాలా స్పష్టంగా మీతో చెబుతూ ఉన్నాను, మాలో ఏ శక్తి లేదు. మాలో ఉన్న శక్తి అల్లా కూడా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే రంగం మీదకి రావాలి, ఆయనే కార్యములను జరిగించాలి. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ ఆయనతో సంబంధం కలిగి ఉందామా? సరే, వాక్యాన్ని నేర్చుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. సరే, ఆ విధంగా పూటపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనం సమృద్ధిగా దీవించును కాక. హల్లెలూయా. ఎందుకంటే దైవజనులతో పాటు ఉండి కూడా మీరు అనేక కష్టాలకు, నష్టాలకు వచ్చి మీరేం చేస్తున్నారంటే నిజంగా ప్రార్థనలో పుట్టబడ్డందుకు, సహోదరులకు మీరు అండగా నిలిచినందుకు మీకు ఎంతో నా ధన్యవాదాలు. సరే, వాక్యాన్ని నేర్చుకుందాం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. వాస్తవానికి ఇంకొక గంటలో ముగించాలి. అయితే ప్రభు నడిపించింది ఎత్తిగా వెళ్ళడం, ఆయన కృపకు అప్పగించుకుందాం. రైట్? మీరు ఆమె చెప్తారా? సమర్థిస్తారా? ఆమోదాన్ని తెలియజేస్తారా? ఎందుకంటే మీరే వినేవాడు, లేకపోతే నేనేం చెప్పను. మీరు వింటారంటే చెప్తాం, అంతే కదా. హల్లెలూయా. సరే, వాక్యాన్ని నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదివి ఉన్నాం. మరలా చదవాల్సిన పని లేదు. కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను టూకీగా ఈ వర్తమానాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. మనము ఈ వచనాన్ని మనం చదివినప్పుడే మనకు అర్థం అవ్వాలి. ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హామ్ గారు ఒక వర్తమానాన్ని ప్రసంగించారు. ఆ వర్తమానము పేరు ఏమిటంటే, దేవుని వాక్యము మనలను అవిశ్వాసము నుండి పూర్తి వేర్పాటుకు పిలుచుచున్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే దేవుని వాక్యము ఎల్లప్పుడూ మనలను దేవుని నుండి వేరుపడటానికి పిలుచుచూ ఉన్నది. అంటే అవిశ్వాసము నుండి, అపనమ్మకము నుండి, పాపము నుండి, వ్యాధి నుండి, మరణము నుండి, పాతాళము నుండి, నరకము నుండి. అదేంటండి, మీరు ఒక విశ్వాసం అన్నారు, దాని నుంచి అంటే పర్వాలేదు, మరలా పాపం అంటున్నారేంటి, మరలా మరణం అంటున్నారేంటి అంటే
అవిశ్వాసమే పాపమని కాల ప్రవక్త చెప్పారు. అవునా? పాపము వలన వచ్చు జీతం మరణం. మరణము సంభవిస్తే వెళ్ళేది పాతాళం, అనగా దేవుని నుండి నిత్య ఎడవడం. మరణము అనగా దేవుని నుండి నిత్య ఎడవడం. హల్లెలూయా. అంటే ఈ నరకమునకు వెళ్ళకుండా ఉండాలంటే, పాతాళము పాలు కాకుండా ఉండాలంటే, మరణము చెందకుండా ఉండాలంటే, దేవుని నుండి దూరము అవ్వకుండా ఉండాలి అని అంటే, మనము పాపము చేయకుండా ఉండాలి అని అంటే, మనం ఏమనకూడదు? అవిశ్వాసము ఉండకూడదు. హల్లెలూయా. సంతోషభరితమైన స్తోత్రం చెప్తాము. ఆమేన్. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏమిటంటే, మన జీవితంలో ఎప్పుడైనా మనం పాపము చేస్తున్నాము అంటే దాని అర్థం ఏమిటంటే, పాపానికి మన పాదాలు పరుగులు తీస్తున్నాయి అంటే అర్థం ఏమిటంటే, ముందుగా మనము దేవుని వాక్యమును పక్కన పెట్టామని అర్థం. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టామని అర్థం. దేవుని యొక్క మాటను ఖాతరు చేయటం లేదని అర్థం. అంటే దేవుని మాటని నువ్వు పట్టించుకోనకపోతే, దేవుని మాటని నువ్వు ఖాతరు చేయకపోతే, పాపము చేయటానికి నీవు పరుగులు తీస్తూ ఉంటే, ఈ లోకంలో నీవు దేవుని ఉగ్రతను నీవు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావని అర్థం. ఎస్ఐకి స్తోత్రం చెప్తాము. ప్రతి ఒక్కరు స్తోత్రం చెప్తాము. ఎక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? స్పష్టంగానే ఉందా స్వరం? హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడైనా సరే పాపము చేస్తున్నావు లేక పాపము చేయడానికి ప్రయత్నిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని మాటను లెక్క చేయట్లా, అంటే దేవుని లెక్క చేయటం లేదు, దేవుని మాటను ఖాతరు చేయటం లేదు. ఇదే జరిగింది ఎవరి జీవితంలో అంటే, ఆదికాండం 3వ అధ్యాయం తీసి చదవాల్సిన పని లేదు, కానీ మనకి సమయం లేదు, చుక్కీగా సాగిపోతాను. ఆదికాండం 3వ అధ్యాయములు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక వ్యక్తి ఉన్నది, ఆమె పేరు హవ్వ. హల్లెలూయా. అవునా? ఆమెకు దేవుడు ఇచ్చింది ఏమిటో కాదు కానీ వాక్యాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆయన? వాక్యము అనగా ఆజ్ఞ ఇచ్చాడా? ఆ చెట్టు ఫలములో ఒకదాన్ని నీవు తినవు, ఆ చెట్టు ఫలాన్ని దేన్ని కూడా భుజించవద్దన్నాడు. అదేమిటి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం. మనకు తెలుసు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం ఏమిటంటే, మనకు తెలుసు అది పాపము అని, ఆది పాపం అని మనకు తెలుసు. హల్లెలూయా. అంటే ఆ పాపాన్ని చేయొద్దని దేవుడే చెప్పాడా? హల్లెలూయా. అంటే హవ్వకు ఏం చెప్పాడు అంటే, నీవు నీ భర్తతోనే ఉండు, నీవు నీ భర్తతోనే ఉండు. హల్లెలూయా. ఈ భర్త ఎవరంటే, దేవుని చేతుల నుండి జాలువారిన సృష్టి. ఆమె మరి అంతేకాదు, దేవుని చేత నేరుగా సృష్టింపబడినటువంటి వ్యక్తి. అయితే హవ్వ ఉపోత్పత్తి. అవునా? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాముతో ఆమె నిలిచి ఉండకుండా ఏమి చేసింది అని అంటే, తన యొక్క సొంత మార్గాన్ని వెతుక్కున్నది ఆమె. అవునా? దేవుడు ఏదైతే చెప్పాడో దానిని చేయకుండా ఆమె ఏం చేసింది అని అంటే, కొంచెం జ్ఞానం కావాలన్నది. హల్లెలూయా. ఏం కావాలి? జ్ఞానం కావాలి. మీరు గమనిస్తే ఆదాము విశ్వాసి. విశ్వాసి అని ఎలా చెప్పాను అని అంటే, విశ్వాసి ఎల్లప్పుడూ దేవుని పైన ఆధారపడతాడు. విశ్వాసి ఎల్లప్పుడూ దేవుని మాటనే నమ్ముతాడు. విశ్వాసి ఎల్లప్పుడూ వాక్యమనే ఖాతరు చేస్తాడు. విశ్వాసి ఎల్లప్పుడూ దేవుని మాటను పట్టించుకుంటాడు. విశ్వాసి ఎల్లప్పుడూ ప్రభువా నీవే నాకు దిక్కని కేక పెడతాడు. ఆమేన్. నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని నా వైపుకు తిప్పుకోవడానికి నేను ప్రయత్నం చేయటంలో మీరు గమనించండి, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎవరి వైపుకు తిప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే ప్రభువైన యేసు క్రీస్తు వైపుకి. హల్లెలూయా. ఎందుకంటే మానవుడి నిమిత్త మాత్రుడు, మానవుని వల్ల ఏమీ కాదు, కానీ మానవుని వెనుక ముందు ఉన్నటువంటి ఒకే ఒక దేవుని వల్ల ఏ కార్యములైనా జరుగుతాయి. ఆమేన్. ఆ విధంగా మరణం నుండి రక్షించగలిగిన దేవుని వాక్యాన్ని దేవుడు ఆదాము వరకు ఇచ్చాడా? అయితే హవ్వ ఏం చేసిందంటే, ఏదైతే చేయకూడదని దేవుడు చెప్పాడో, ఏదైతే ఏ ఫలాన్నైతే భుజించకూడదని దేవుడు చెప్పాడో, ఆ ఫలాన్ని భుజించడానికి హవ్వ వెళ్ళింది. ఆమేన్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఆ ఫలము ఏమిటో కాదు కానీ ఒక లైంగిక కార్యం అయి ఉన్నది. సాతానుతో ఒక లైంగిక కార్యములో ఆమె పాల్గొన్నది.
దాని గురించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే తర్వాత అడగండి, నేను మీకు దాన్ని వివరిస్తాను. కానీ తప్పిపోవడానికి ప్రయత్నం చేయవద్దు. ఇలాంటి విపరీతమైన బోధలు బోధిస్తున్నారని మీరు ఏమాత్రం అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే తెలియని సంగతుల గురించి దూషించొద్దు. హల్లెలూయా. తెలియని సంగతుల గురించి దూషించొద్దు. ఏదో రాసిన పత్రికలో ఉన్నది, తెలియని సంగతుల గురించి దూషించొద్దు. ఎందుకంటే వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం పడదాం, వాటిని తెలుసుకుందాం. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం ఏదో ఒక కొత్త సంగతిని అనుభవపూర్వకంగా నేర్చుకోవాల్సిందే. ఆమేన్. అయితే తెలియని వాటిని గురించి బాధపడవద్దు. దాని గురించి నిజంగా ఇది నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పి నీవు దేవుని విడిచిపెట్టొద్దు. కానీ ఒక విషయం చెప్తున్నాను, తెలియకపోతే తెలుసుకుందాం. హల్లెలూయా. అర్థమయ్యే వరకు మోకాళ్ళ మీద పడి దేవుణ్ణి వేడుకుందాం. హల్లెలూయా. అయితే పాపము చేసింది. పాపము చేసిన తర్వాత ఈ పాపాన్ని తీసుకుని వచ్చి ఎవరికి పరిచయం చేసిందంటే ఆదాముకి పరిచయం చేసింది. హల్లెలూయా. వాస్తవానికి ఆదాము ఏం చేయాలి అని అంటే దేవుని మాటకు లోబడాలి. ఎవరి మాటకు లోబడాలి? కానీ దేవుని మాటను పక్కన పెట్టి దేవునితో సమ్మతించకుండా అతను ఎవరి మాటకు సమ్మతించాడంటే తన భార్య మాటకు సమ్మతించాడు. తన భార్యతో అతను ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దేవునితో సమ్మతించడానికి, దేవునితో కలిసి నడవటానికి బదులుగా, సృష్టికర్త యొక్క మాటకు బదులుగా ఎవరి మాట విన్నాడు? తన భార్య మాట విన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇరువురు కూడా శాపగ్రస్తులైపోయారు. హల్లెలూయా. ఆ ఇరువురి వలనే ఈ రోజు భూమి మీద మనం ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నామంటే, ఇన్ని బాధలు అనుభవిస్తున్నామంటే, మరణము ఏలుబడి చేస్తుందంటే, పాపం రాజ్యాధికారం చేస్తున్నదంటే, పాతాలకు తెయ్యాలని భూమి మీద సంచారం చేస్తున్నాయంటే, ఈ రోజు ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఇరుకులు, ఇన్ని కడగండ్లు, ఇన్ని కష్టాలు ఉన్నాయంటే కారణం ఏమిటంటే మన ఆది తండ్రులైనటువంటి వారు ఆదాము అవ్వలు ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు ఏం చేశారంటే వాక్యమునకు లోబడక, వాక్యపు కంచెను దాటి, వాక్యపు పరిధిని దాటి, వాక్యపు కోటను దాటి, వాక్యపు ప్రాకారాన్ని దాటిన కారణము చేతనే. హల్లెలూయా. అని మీరు ఒక విషయాన్ని గమనించండి, దేవుని మాటకు లోబడకపోతే ఏం జరుగుతుందండి? దేవుని మాటకు లోబడకపోతే ఏం జరుగుతుంది? నేను ఒక మాట చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ఎవరి మాటకు లోబడినా లోబడకపోయినా పర్వాలేదు, కానీ సర్వశక్తిని మాటకు లోబడు. దేవుని మాటతో సమ్మతించు. ఆయన మాట మాత్రమే నేను కాపాడగలము. ఆయన మాట మాత్రమే నేను బ్రతికించగలము. ఆయన వాక్యమే మన పాదములకు దీపమై ఉన్నది. ఆయన వాక్యమే మన పాదములకు త్రోవలకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. నమ్ముతున్నారా దేవుని బిడ్డలారా? మనము సర్వ సృష్టికర్త మాట వినకపోతే ఎలాగా? దేవుని మాటకి లోబడలేకపోతే ఎలాగా? హల్లెలూయా. మన సృష్టికర్త కదా, మన రూపకర్త కదా, మన నిర్మాణకుడు కదా, మన శిల్పి కదా. హల్లెలూయా. మనం తల్లి గర్భంలో రూపుదిద్దినవాడు ప్రభువైన యేసుక్రీస్తు కదా. ఆయనకి లోబడలేకపోతే ఎలాగా? హల్లెలూయా. అయితే భార్య మాటకు అతడు లోబడ్డాడు, భార్యతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆత్మ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఏదెను తోటలో నుండి వెళ్ళిపోతున్నాడు. ఏదెను తోటలో నుండి వెళ్ళిపోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకనంటే అతడు అవిశ్వాసం నుండి వేరవటానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. ఎవరి విశ్వాసి? హవ్వ విశ్వాసియేనా? హల్లెలూయా. వాక్యమును నమ్మితే ఆమె పాపం చెయ్యదుగా. దేవుని మాటను నమ్మితే ఆమె సాతాను దగ్గరికి వెళ్ళదుగా. హల్లెలూయా. భర్తను విడిచిపెట్టదుగా. భర్తను విడిచిపెట్టి మరొక భర్తను చేరదుగా. మరొక పాపములోనికి ఆమె ప్రవేశించదుగా. సాక్షాత్తు దేవుని కుమారుడే ఆమెకు భర్తగా ఉన్నాడు. హల్లెలూయా. సాక్షాత్తు సృష్టికర్త, ఈ భూమి మీద చిన్న సృష్టికర్త అతను. హల్లెలూయా. ఈ భూమి మీద ఏలుబడి చేస్తున్నవాడు, రాజ్యాధికారాన్ని జరిగిస్తున్నవాడు, ఈ భూమి మీద చిన్న దైవం అతను. అతను మామూలు వ్యక్తి కాదు. అవ్వ తన భర్తను గురించి అతిశయపడాలి. హల్లెలూయా. భర్త ఏలుబడిలో, భర్త పరిపాలనలో అని ఉండి తీరాలి. హల్లెలూయా. అయితే ఆమె ఏం చేసిందో తెలుసా? తన జీవితంలో సరికొత్త అనుభవం కోసం పరితపించింది. సరికొత్త అనుభవం కోసం పరితపించింది. ఆమెకు తెలియని దాన్ని తెలుసుకోవాలనుకున్నది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏదైతే తెలియ చేయ అనుకుంటాడో దాన్ని మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నించింది. మీకు దండం పెట్టించబోతున్నా. హల్లెలూయా. వాక్యానికి విరుద్ధమైన అనుభవాలతో మనకు పని లేదు. మనకు కావలసింది క్రైస్తవ శిఖరాగ్ర స్థాయి అనుభవాలే, కన్నిటి ప్రార్థన అనుభవమే, వాక్య ధ్యానమే,
ప్రతిష్టయే, సమర్పణయే, అభిషేకమే, దేవుడితో కలిసి నడవటమే ఇవే మనకు కావాలి. కానీ వీటికి మించిన ఆలుతో బాలతో మనకు పని లేదు. హల్లెలూయా. యేసుకి స్తోత్రం చెప్దామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, హవ్వ సరికొత్త అనుభవాల కోసం పరితపించింది, ప్రయాణం చేసింది. తన ఫలితం ఏమైపోయిందో తెలుసా? తను శాపగ్రస్తురాలుగా మారటమే కాదు కానీ, హల్లెలూయా, సర్వ మానవాళిని సుమారు 6000 సంవత్సరాల పాటు శాపములు మునిగిపోయేలా చేసింది. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు? సుమారు 6000 సంవత్సరాలు పాపములు, శాపములు, మరణములు, అంధకారములు, కష్టాలలో, కన్యలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఇంకా చెప్పాలంటే అగ్నిగుండం, ఇంకా చెప్పాలంటే పాతాళం, ఇంకా చెప్పాలంటే మరణం, మరణ యాతన, మరణ వేదన, వీటన్నిటికీ కారణం ఎవరంటే హవ్వ. అవునా? హవ్వ ఎందుకమ్మా అంటే దేవుడు ఇచ్చిన ఒక్క ఆజ్ఞను నెరవేర్చలేక. 10 ఆజ్ఞలు కాదు, 100 ఆజ్ఞలు కాదు, 100 చట్టాలు కాదు, ఒక్క ఆజ్ఞను నెరవేర్చలేక. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపంలో వచ్చు జీతం మరణం. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం అనుకుంటాం ఈ లోకంలో దేవుని మాటను ఒక్కసారి పక్కన పెడతాం, దేవుని మాటను ఒక్కసారి అతిక్రమిద్దాం, దేవుని ఆజ్ఞను ఒక్కసారి ఉల్లంఘిద్దాం. నేను చెబుతున్నా దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం అంటే మన మరణాన్ని మనం కొని తెచ్చుకోవడమే. హల్లెలూయా. అర్థమవుతున్నా ప్రియ దేవుని బిడ్డలారా? ఎందుకంటే నీవు ఎన్నడూ కూడా దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడానికి మనస్సులో కూడా ప్రయత్నం చేయొద్దు, మనస్సులో కూడా ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ప్రవక్త అన్నిటికన్నా అతి గొప్ప పోరాటం ఇదే వర్తమానంలో. ఆయన ఏమంటున్నారంటే, నీవు ముందుగా పాపము చేయాలి అనంటే ఆ పాపానికి చోటును ఎక్కడ ఇస్తున్నావంటే ముందు నీ మనసులో ఇస్తున్నావు. ఎక్కడ? మనసులో. సాతానుడు నిన్ను ప్రేరేపించినప్పుడు నీ మనసులో నీవు అతనికి మార్గము నీవు తెరిచినప్పుడు అతడి నీ మనసులోకి ప్రవేశిస్తాడు, నీకు ఆలోచన కలగజేస్తాడు. ఆలోచనే మాట అవుతుంది, మాటే కార్యం అవుతుంది, కార్యమే అలవాటుగా మారుతుంది, అలవాటే నీ గుణలక్షణాలుగా మారుతాయి, నీ గుణలక్షణాలే నీ వ్యక్తిత్వం అవుతుంది, నీ వ్యక్తిత్వమే నీ గమ్యస్థానాన్ని నిర్ణయిస్తుంది. హల్లెలూయా. God is looking for the character. దేవుడు నీ యొక్క గుణలక్షణం కోసం వెతుకుతున్నాడు. హల్లెలూయా. నీవు ఈరోజు ఏ గుణలక్షణం కలిగి ఉండాలంటే నిన్ను రూపించిన వాని, హల్లెలూయా, నిన్ను ఈ లోకానికి పంపిన వారి గుణలక్షణాలు నీవు కలిగి ఉండాలి. యేసుకి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. అయితే మొట్టమొదటి పురుషుడు తన భార్య నుండి వేరవలేకపోయాడు, అవిశ్వాసం నుండి వేరవలేకపోయాడు, మరణము నుండి వేరవలేకపోయాడు, శాపము నుండి వేరవలేకపోయాడు, కష్టాల నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, కన్యల నుండి వేరు అవ్వలేకపోయాడు. హల్లెలూయా. కారణం తన భార్య పట్ల అతనికి ఉన్న ప్రేమ, తన భార్య పట్ల అతనికి ఉన్న ప్రేమ. నిజం ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ దేవుని ప్రేమను మించినదిగా ఉంది. దేవుని కంటే ఎక్కువగా అతను ఎవరిని ప్రేమించాడు? చెప్పాలి. హల్లెలూయా. అంటే మనం మొదటిగా ప్రేమించాల్సింది ఎవరిని? దేవునేగా, దేవుని వాక్యాన్నేగా. హల్లెలూయా. మన ప్రేమ మొట్టమొదటిగా ఎవరికి చెందాలంటే దేవునికి. హల్లెలూయా. మనం ప్రేమించే వారి జాబితాలో మొట్టమొదటి స్థానంలో ఉండవలసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే అతడు నీ స్థానంలో నిలబడిన వాడు, నిన్ను కోరిన వాడు, నిన్ను మనస్కరించిన వాడు, నిన్ను నిర్ణయించిన వాడు, నిన్ను పిలిచిన వాడు, నీ కొరకు మరణాన్ని గెలిచిన వాడు, నీ స్థానంలో నిలబడిన వాడు, నీ పాపాన్ని తనపైన వేసుకున్న వాడు, నీ శిక్షను ఆయన మోసిన వాడు. హల్లెలూయా. ఆయన ప్రేమించకపోతే నీవు ఎవరిని ప్రేమిస్తావు? హల్లెలూయా. ఆయన వాక్యాన్ని, ఆయన మాటను, ఆయన అభిషేకాన్ని ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తామండి? హల్లెలూయా. యేసుకి స్తోత్రం చెప్దామా? ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒక విషయాన్ని గమనించండి. ఎక్కువగా వెళుతున్నాను. ఆదాము ఎప్పుడైతే తన భార్య నుండి వేరవ్వలేకపోయాడో సమస్త పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. అవునా? దీవెనకరమైన ఏదైనా తోట శాపగ్రస్తంగా మారిపోయింది. మరిందా లేదా? సృష్టి ఎదురు తిరగడం ప్రారంభించింది.
స్వభావాలు మారిపోయాయి, స్థానాలు మారిపోయాయి, స్థితిగతులు మారిపోయాయి. అందుకే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నాడంటే వేరు చేయడానికి ఇష్టపడుతున్నాడు. వేరు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆదికాండ మొదటి అధ్యాయంలో ఆయన చీకటి నుండి వెలుగును వేరుపరిచాడు. చీకటి నుండి వెలుగును వేరుపరిచాడు. నేల నుండి భూమిని వేరుపరిచాడు. వేరుపరిచాడా? చెప్పాలి. అవిశ్వాసం నుండి విశ్వాసాన్ని వేరుపరుస్తున్నాడు. ఆమేన్. ఆదికాండం 12వ అధ్యాయంలో తన బంధువుల నుండి, తన స్నేహితుల నుండి, తన శ్రేయోభిలాషుల నుండి, తన నెలవరుల నుండి, తన స్వంత దేశము నుండి, తన స్వాస్థ్యం నుండి అబ్రహామును వేరు చేయించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ వేరు చేసే దేవుడు. దేవుడు కలిపే దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఆదాముకు ఒక న్యాయమా, మనకొక న్యాయమా? ఆదాముకు ఒక సూత్రమా, మనకొక సూత్రమా? ఆదాము క్షమించండి, అబ్రహాముకు ఒక చట్టమా, మనకొక చట్టమా? చెప్పాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, అబ్రహాముని వేరవమన్నాడా? నీవు వర్తమానంలోకి వచ్చా కూడా నీ సంఘ శాఖల యొక్క సిద్ధాంతాలు, నీ సంఘ శాఖల సరి చేసుకొని, హల్లెలూయా, అవే అలవాట్లు, అవే పద్ధతులు, అవే ఆచారాలు, అవే సంప్రదాయాలు, అదే మానసిక వైఖరి వర్తమానంలోనికి తీసుకొని రావటానికి వీలు లేదు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఒక్కసారి సంఘ శాఖలో నుండి బయటకు వచ్చావు అని అంటే అక్కడ సంచి అక్కడే వదిలేసి, అక్కడ మూట అక్కడే వదిలేసి, హల్లెలూయా, వింటున్నారా? అక్కడ సంబంధాలు అక్కడే వదిలేసి, అక్కడ ప్రభావాలు అక్కడే వదిలేసి, అక్కడ నీ పైన చూపించే పలుకుబడులు, ఇన్ఫ్లుయెన్సెస్ ని అక్కడే విడిచిపెట్టి నీవు నీ ప్రభువు చేయి పట్టుకొని, హల్లెలూయా, ఎవరు చేయి పట్టుకొని? నీవు నీ ప్రభువు చేయి పట్టుకొని పక్కన ఇంకొకరు చేయి పట్టుకుంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఆయన రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీవు నీ ప్రభువు చేయి పట్టుకున్నప్పుడు, ఆయన చేతిలో నీ చేయి పెట్టినప్పుడు కేవలం ప్రభువు మాటను మాత్రమే వినాలి సుమా. హల్లెలూయా. అనగా దేవుని వాక్యాన్ని మాత్రమే వినాలి. అంతేకాని మా ఆయన అంటున్నాడండి, మా ఆటలు అంటుందండి, నా బంధువు ఈ వర్తమానం గురించి ఎలా అంటుందండి, వాడు నమ్మితే నేను నమ్ముతానండి. నో. దేవుడు ఆ చట్టం పెట్టాడా బైబిల్లో? చెప్పాలి. ఆ సూత్రం పెట్టాడా? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీవు నమ్మి తీరతావు. హల్లెలూయా. నీలో ఆ విత్తనం పెట్టాడు, నీలో ఆ రిసీవింగ్ సెట్ పెట్టాడు. రిసీవర్స్ సెట్ లేకుండా ఎవరు ఈ వర్తమానాన్ని అంగీకరించలేదు. అర్థమవుతుందా? దేవుడే మనలో ఆ వాక్యపు విత్తనాన్ని పెట్టాడు, ఆ వాక్యపు జన్యువుని పెట్టాడు. ఆ దేవునిలో ఉన్న ఒక భాగాన్ని, అదే విశ్వాసాన్ని మనలో పెట్టాడు. అర్థమవుతుందా? యేసుకి స్తోత్రం చెప్తామా? ఆమేన్. మీరు ఆ విశ్వాసపు విత్తనం లేకుండా దేవుని మాటను మీరు వినలేరు సుమా. మీరు ఎంత దూరం రాలేదు, మీరు కలిసి దేవునితో ప్రయాణం చేయలేదు. అవునా? యేసుకి స్తోత్రం చెప్తామా? కాబట్టి దేవుడు అబ్రహాముని వేరు చేశాడు. అబ్రహాముని వేరు చేసిన తర్వాత అబ్రహాము నుండి లోతుని వేరు చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. వింటున్నారా? మీరు పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు మా ఆయన మారు మనసు పొందలేదండి, మా ఆయన కోసం నేను భూమి మీద ఉంటాను అంటే కుదరదు. వింటున్నారా? ఎందుకంటే నేను మీకు ఒకసారి ఒక వర్తమానం బోధించే, మీకు గుర్తుందో లేదు, స్వాతంత్ర్యములకు బదులుగా బానిసత్వమును ఎన్నుకునే వర్తమానాన్ని మీకు బోధించాను. హల్లెలూయా. ఈ భూమి మీదకి మనం వచ్చామా? అయితే మనము సాతానుకి అమ్మబడ్డాం, సాతాను కొట్టులో పని చేస్తున్నాం, సాతాను యొక్క కమతం చేస్తూ ఉన్నాం, బాల్యములుగా మనం ఉన్నాం. అయితే సాతానుడు మనకేమిచ్చాడో తెలుసా? భార్యలను ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు. ఆ పాయింట్ అర్థమవుతుందా? అంటే సాతాను భార్యలను ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడంటే దేవుడి కదా ఇచ్చింది. మీరు ఆత్మలో అర్థం చేసుకోకండి. అంటే సాతానుడు కలుగ చేసిన నియమం ప్రకారంగా ఆదిలో ఉన్నటువంటి ఆ జరిగినటువంటి పాపాన్ని బట్టి మనకు భార్యలు వచ్చారు, బిడ్డలు కలిగారు. హల్లెలూయా. అయితే ఒకరోజు మనము ఈ భార్యలను, ఈ బిడ్డలను, అనగా ఈ భర్తలను, ఈ బిడ్డలను మనం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి?
పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అందుకే 40 రోజులు పరీక్షా సమయం. 40 రోజులేనా? హల్లెలూయా. మనం మార్పు చెంది భూమి మీద తిరుగుతామా? సంచారం చేస్తామా? హల్లెలూయా. మనకు యేసుని గురించి హల్లెలూయా. వింటున్నారా? ఎందుకంటే మీరు ఒక విషయం గమనించండి. ఈ పరీక్షా సమయం ఏంటో తెలుసా? మన భార్యల నుండి మనం పూర్తిగా వేరవటానికి, మన భర్తల నుండి మనం పూర్తిగా వేరవటానికి. అంటే వేరవటం అంటే ఏంటి? వింటున్నారా? చూడండి, దేవుని బిడ్డలారా, మానసిక అనుబంధం కూడా వారితో కలిగి ఉండకుండా నా ప్రభుతోనే జీవితం, నా ప్రభుతోడిదే లోకం, నా ప్రభుతోనే నేను బ్రతకాలి. ఈ లోకంలో నీ జీవితంలో ఎవరెవరైతే వ్యక్తులు నీకు ఉన్నారో వారి పట్ల నీవు నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించవలసిన వాడవై ఉన్నావు. అయితే ప్రభువు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించడానికి వీలు లేదు. స్తోత్రం చెప్తామా? దేవుని వాక్యము కంటే నీ భార్యను కూడా, నీ పిల్లలను కూడా నీవు అధికంగా ప్రేమించడానికి వీలు లేదు. హల్లెలూయా. స్తోత్రం చెప్తామా? అర్థమవుతుందా? నీవు ప్రేమించే వారి యొక్క జాబితాలో మొట్టమొదటి స్థానంగా ఉన్నది ప్రభువుది. తర్వాత నీ భర్త లేక నీ భార్య, తర్వాత నీ పిల్లలు, తర్వాత నీ తల్లిదండ్రులు. హల్లెలూయా. ఆ తర్వాత నీ సంఘస్థులు, ఆ తర్వాత నీ సమాజం. అర్థమైందా? క్రమం అర్థమైందా? హల్లెలూయా. దేవుని స్థానంలో నీవు ఎవరిని పెట్టినా వాడు నీ జీవితంలో ఉండదు. నా పాయింట్ అర్థమైందా? నీవు దేవుని స్థానంలో నీ భార్యను పెట్టినా, నీ తల్లిదండ్రులను పెట్టినా, నీ భర్తను పెట్టినా, నీ అక్క చెల్లెళ్ళను పెట్టినా, నీ బంధువులను పెట్టినా వారెవ్వరూ నీ జీవితంలో నీకు కనపడరు, కనుమరుగైపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవక్త తన యొక్క జీవితంలో పెంతెకొస్తు వారి దగ్గరికి వెళ్ళి వర్తమానం చెప్పమన్నప్పుడు ఆయన వెళ్ళి ఎవరిని సంప్రదించారో తెలుసా? తన భార్యను సంప్రదించారు. హల్లెలూయా. తన భార్య వెళ్ళి, ఆయన భార్య వెళ్ళి తన యొక్క తల్లి గారిని సంప్రదించింది. సంప్రదించారా అమ్మా? మరి అల్లుడి గారు పెంతెకొస్తు వారి దగ్గరికి వెళ్ళి వాక్యం బోధించాలంటున్నారు. అంతే చెత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి అన్నదాన్ని. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే దేవుని పనిని ఒక్కసారి చేయకపోతే ఏమవుతుంది? దేవుని పనిని ఒక్కసారి చేయకపోతే ఏమవుతుందిలే అనుకుంటాం. ఒక చోటకి వెళ్ళి వాక్యాన్ని ప్రసంగించకపోతే, బోధించకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటాం. ప్రవక్త అక్కడికి వెళ్ళి ప్రసంగాన్ని ప్రసంగిస్తే వాళ్ళు మార్పు చెందుతారు. వాళ్ళ బిడ్డలకు క్రైస్తవ్యం పరిచయం అవుతుంది. తరతరాలకు వాళ్ళ క్రైస్తవులుగా మారుతారు. తరతరాలు దీవించబడతారు. ప్రవక్త ఒక్కసారి మన భారతదేశానికి వచ్చారా? నేటికి ఆ ప్రభావం పడుతుందా? నేటికి మారుమూలలో సైతం వర్తమానం అక్కయ్యలో మారు మ్రోగినట్టుగా మారు మ్రోగుతుందా? హల్లెలూయా. ఒక్కసారి అడిగి పెడితే చాలా ఆయన ప్రవక్త. హల్లెలూయా. ఒక్కసారి ఆయన అడిగి పెట్టాడు. ఆయనతో పాటు అగ్ని స్తంభం భారతదేశాన్ని సందర్శించింది. దేవాది దేవుడే సందర్శించాడు. వృద్ధి వారికి చూపును అనుగ్రహించాడు. హల్లెలూయా. కన్నులు తెరిచాడు. మనోనేత్రాలకు వెలుగునిచ్చాడు. ఈ రోజు నాలాంటి పాపులు ఎంతో మంది ఈ వర్తమానాన్ని ఆసరాగా చేసుకొని చెలరేగిపోయి బ్రతుకుతున్నామంటే, దేవత్సంగా బ్రతికేస్తున్నామంటే, లోకమంతా ఒక ప్రక్క ఉన్నా హల్లెలూయా మనం మన దేవునితోనే ఊరేగుతున్నా, ఎంత భరోసాతో బ్రతుకుతున్నామంటే ప్రవక్త ఒక్కసారి భారతదేశాన్ని సందర్శించాడు. హల్లెలూయా. భారతదేశానికి మన బైబిల్లో చోటు దక్కింది. మనకు మన పరలోక రాజ్యంలో చోటు దక్కాలి. మన దేశంలో మహారక్షణ కలగాలి. మన ప్రాంతంలో మహా ఉద్యమం కలగాలి. మన కుటుంబాల్లో ఉద్యమం కలగాలి. మన బ్రతుకులు బాగవాలి. మన కుటుంబాలు కట్టబడాలి. సర్వశక్తునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. ఇది లేనిదే బ్రతకలేమయ్యా. మనస్సు లేకపోతే బ్రతకలేము. దేవుడు లేకపోతే ఎంత బ్రతికేది? హల్లెలూయా. ఆయన కృప కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, కటాక్షం కలిగిన దేవుడు, మనల్ని విస్తరింప చేయగలిగిన దేవుడు, ఫలింప చేయగలిగిన దేవుడు, శూన్యంలో నుండి సమస్తాన్ని సృష్టించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఓ దేవునికి వందనాలయ్యా. అందుకే
జీవితాలు ప్రభు చుట్టూ అల్లుకోవాలి. ప్రభు సన్నిధి చుట్టూ అల్లుకోవాలి. హల్లెలూయా. ఆయనే ఆధారంగా చూసుకునే బ్రతకాలి. ఆయన లేకపోతే బ్రతకలేదు. ఆయన లేకపోతే మరణం పాలైపోతాం. ఆయన లేకపోతే నరకం పాలైపోతాం. దేవుని ఉగ్రతను ఆహ్వానించొద్దు. డోంట్ ఇన్వైట్ wrath of God. దేవుని ఉగ్రతను ఆహ్వానించొద్దు. దేవుని ఉగ్రతను ఆహ్వానించేది ఒకటే, మన బ్రతుకుల్లో ఉన్న పాపం, మన బ్రతుకుల్లో ఉన్న అవిశ్వాసం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వెలుగును చీకటి నుండి వేరు చేస్తూ ఉన్నాడు. నిన్ను వెలుగు, నీవు వెలుగై ఉన్నావు. నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావు. హల్లెలూయా. నీ బంధువులు చీకటి, నీ యొక్క స్నేహితులు చీకటి, నీ నిలవరులు చీకటి, నీ సంఘ శాఖల బంధువులు చీకటి. వారి నుండి నేను వేరు చేస్తున్నాడు, వేరు చేస్తున్నాడు. పొట్టు నుండి గోధుమ గింజలు వేరు చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా బంధువులు కావాలి, నా స్నేహితులు కావాలి, నా నిలవరులు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది నీవు లోకంతో అంతకాగే సమయం కాదు. ఇది నీవు నీ దేవుడు కలిసి ఆ చిన్న గదిలోకి ప్రవేశించే సమయం ఇదే. అగ్ని స్తంభాన్ని కలుసుకునే సమయం ఇదే. మూడవ ఈడ్పు జరిగే కాలం ఇదే. పలుకబడిన వాక్యపు పరిచర్య జరిగే కాలం ఇదే. పక్షి రోజు వలె రెక్కలు చాపే హల్లెలూయా ఆ పరలోక స్థలములోనికి అభిషేకంతో కూడిన ఆరాధన, ప్రతిష్టతో కూడిన ఆరాధన, ఆత్మలో ఆరాధన, సత్యముతో ఆరాధన చేయవలసిన గడియ ఇదే. ఇది బంగారు గడియ, ఇది సువర్ణ గడియ. ఈ ప్రభువుతో ఏమి జీవితము. కరోనా వచ్చిందండి, లాక్డౌన్ విధించారు. సమయం గుబుస్సుపోవటం లేదని చెబితే, బోరు పడుతుందని చెప్తే నా దృష్టిలో క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. అసలు నీవు నీ గదిలోకి ప్రవేశిస్తే, ఆ దేవుడే దిగి వస్తే, హల్లెలూయా, ఎన్ని గంటలైనా మోకాళ్ళ మీద పడి కన్నీరు కారుస్తావుగా. హల్లెలూయా. ఆ వర్తమానాన్ని చదువుతుంటే, ఆ దేవుడే నీతో మాట్లాడుతుంటే, సర్వశక్తునితో సహవాసం చేస్తుంటే, హల్లెలూయా, కాలం తెలిసిద్దా, సమయం తెలిసిద్దా? ఆ దేవుని శక్తి నీలో నింపబడుతుంటే, ప్రతి పాపం బయటికి వెళ్ళిపోతుంటే, పాప పొరపాటు పోతుంటే, ప్రతి దైవుని విడిచిపెట్టి వెళుతుంటే, జీవ వృక్షాన్ని పెరగేసుకొని నీకు ఊపిరాడకుండా చేస్తున్నటువంటి ప్రతి గడ్డ సర్పపు తోలుకు ఛాయలన్నీ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఆనందం కదా, సంతోషం కదా? ప్రతి పాపము పైన విజయము. హల్లెలూయా. ప్రతి రోగము పైన విజయము, ప్రతి మరణం పైన విజయము, పాపపు స్వభావం పైన విజయము. అడగొచ్చయ్యా, పాపం పాపం అని ఎందుకు చెప్తున్నారు? దేవుని నమ్మకపోవటమే పాపం, అవిశ్వాసమే పాపం. దేవుని ప్రతి నిమిషం మన ప్రభువుని నమ్మాలి. ప్రతి నిమిషం ప్రభువుని నమ్మాలి. ఎందుకంటే నీకు వ్యాధి వచ్చిందా, వ్యాధిని విడిపించగలిగిన వాడు కాపరి కాదు. దండం పెట్టి చెప్తున్నా, కాపరికి శక్తి లేదు, పాస్టర్కి శక్తి లేదు. నువ్వు అనుకుంటావేమో మా కాపరి ప్రార్థిస్తే దెయ్యం పోతుంది. నో 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 లేదు. ఒకసారి మేడం గారు నాకు ఫోన్ చేశారు, అయ్యా ఇంటికి వెళ్ళాలి, అక్కడ దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయాలి. నేను ఇప్పుడే రాను మేడం గారు అన్నా. అయ్యా ఎందుకని? దేవుని ఎదుటి నాకు సిగ్నల్ రావాలి, నాకు సంకేతం రావాలి. వెళ్ళగొట్టేవాడు ఆయన. హల్లెలూయా. వెళ్ళగొట్టేవాడు ఆయన, నేను కాదు. నా చేతిలో ఏమీ లేదు. అర్థమవుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, నేను చేయగలిగేది ఒకటి, ఆ దేవునికి విన్నవించటమే, విజ్ఞాపనలు సమర్పించటమే. ఆయన రంగం మీదకి వస్తే ఆయన కార్యం చేస్తాడు. అది ఆయన ఇష్టం అవ్వాలి, అది ఆయన చిత్తం అవ్వాలి, అది ఆయన సంకల్పం అవ్వాలి, అది ఆయన ఉద్దేశం అవ్వాలి. మీరు సహజంగా కాపరి వైపు చూడటం అత్యంత సహజం. ఇబ్బందులు లేకుండా, బాధలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా ఆ దేవుడు పెట్టిన వ్యక్తి వస్తే ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు విడిచిపెట్టి పోవాలి అని కాపరి వైపు చూడటం అత్యంత సహజం. కానీ మీరు నా వైపు ఎలా చూస్తారో, నేను కూడా నన్ను పంపిన దేవుడు, నన్ను అభిషేకించిన దేవుడు, నాకు ఆజ్ఞాపించున్న దేవుడు, నన్ను నడిపించున్న దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నా శక్తి ఏంటో నాకు తెలుసుగా. మానవుడు నిమిత్త మాత్రుడిగా, మానవ శక్తి ఆ దైవపు శక్తితో పోరాడలేదుగా. దైవిక శక్తి మాత్రమే దెయ్యపు శక్తితో పోరాడగలదు. హల్లెలూయా. మానవుడు మానవునితోనే కొట్లాడగలడు. హల్లెలూయా.
కానీ దేవుని శక్తి దెయ్యపు శక్తితో కొట్లాడగలదు. కాబట్టి దేవుడే రంగం మీదకి తీసుకొని రావాలి, దేవుడే రంగం మీదకి రావాలి, యేసునే రంగం మీదకి పిలవాలి. హల్లెలూయా. తుఫాను హెచ్చవుతున్నది, కెరటాలు తీవ్రమవుతున్నాయి, ధ్వని మునిగిపోయే పరిస్థితి. హల్లెలూయా. శిష్యులు మునిగిపోయే పరిస్థితి. అయితే సముద్ర జలాల పైన నడయేడుతో వచ్చుచున్న దేవుడు హల్లెలూయా ఆయన ధోనిలో నిద్రించుతున్నాడు. ఆయన ఒక్కసారి అమరంపై కాలు మోపాడు. ఆయన ఒక్క మాట పలికాడు. ఆ ఒక్క మాట మన జీవితంలో పలకాలని ఆశగా లేదా? ఆశగా లేదా? హల్లెలూయా. ఆయన ఒక్క మాట పలికితే చాలు, ఒక్క మాట పలికితే చాలు. తుఫాను నిమ్మలమైపోయింది, సముద్రపు పొంగ అణచబడింది. అప్పటికే కెరటాల హోలులో ఆ నీరు మొత్తం కొట్టబడి దేహాలు అలిసిపోయి మునిగిపోయే పరిస్థితిలో, నట్ట నడి సంద్రాన నాద మునిగిపోయే పరిస్థితిలో, ఇక ఆశలు లేని పరిస్థితిలో, భగ్నమైపోయిన పరిస్థితిలో, జీవితాలు ఛత్రమైపోతున్న పరిస్థితిలో యేసును రంగం మీదకి పిలిచాడు. యేసును రంగం మీదకి పిలిచాడు. ఏ పరిస్థితి అయినా, ఏ కష్టమైనా, ఏ కన్నీరైనా, ఏ ఇబ్బంది అయినా, ఏదైనా దెయ్యపు శక్తితో నీవు పోరాడలేవు. దెయ్యపు శక్తితో నీవు పోరాడలేవు. పోరాడగలిగిన వాడు దేవుడు. కానీ పోరాట యోధుడే, ఓ సర్వశక్తి గల దేవుడే యుద్ధ రంగంలోనికి తీసుకొని వెళ్ళగలిగిన యుద్ధ అశ్వము మాత్రము మీరే. హల్లెలూయా. దావీదు యుద్ధస్వము కదా, యుద్ధ గుర్రము కదా. ఆ యుద్ధ గుర్రం మీద ఆశీనుడైన దేవుడు, అధిరోహించిన దేవుడు యుద్ధంలోకి ప్రవేశించాడు. కానీ గుర్రం యుద్ధం చేయదు. హల్లెలూయా. గుర్రం యుద్ధం చేసిందా? యుద్ధం యెహోవాదే. Battle is the Lord's. He will take care of the rest. హల్లెలూయా. అవునా? దావీదు ఎవరు? యుద్ధ గుర్రము కాదా? ఆమేన్. మనం ప్రార్థనలోకి ప్రవేశిస్తున్నామంటే, మోకాళ్ళ మీదకి వస్తున్నామంటే, కన్నీరు జాజాల రాలుతుందంటే ఎవరు రంగం మీదకి వస్తారు? మన ప్రభువు కదా. హల్లెలూయా. యెహోషాపాతు నిలబడి, ఆసా నిలబడి, ఎవరు ప్రార్థన చేసిన దావీదు నిలబడి ఎవరికి చేస్తున్నారు? యుద్ధములను జరిగించువాడు యెహోవా దేవునికి. పసి పిల్లలు సైతం ఉపవాసం ఉండి నీవే మాకు దిక్కు. హల్లెలూయా. మానవ బలం సరిపోదు, మానవ శక్తి ఎన్నటికీ సరిపోదు, దేనికి చాలదు. మనకు చాలిన దేవుడు, మనకు సరిపోయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మన నిసి, ఆయనే మన ధ్వజం, యుద్ధములను జరిగించేవాడు. హల్లెలూయా. నీవు దేనిపైనైనా విజయం సాధించలేకపోతుంటే, ఒక పాపమా, ఒక రోగమా, ఒక దెయ్యపు శక్తి, దేనిపైన విజయం సాధించలేకపోతే నీవు మొదటిగా ప్రభువున్నావు. దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెతకు వారికి ఫలము దయచేయు వారికి నమ్మవలెను. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ప్రతి పరిస్థితిలో ఏమీ లేని దానిలో ఉండే సమస్తాన్ని సృష్టించాడు. నేను ఎప్పుడు ఇలా ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా విశ్వాసిగా ఉండటానికే తగిన వాడిని కాను, నీ కృపలో బ్రతకటానికి కూడా అర్హత లేని వాడిని, శూన్యుడును నిమిత్త మాత్రమే తీసుకొచ్చి నిలబెట్టావు. అయితే ఈ శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించావు. ఆదికాండం 1వ అధ్యాయంలో శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించావు. వెలుగు కలుగును గాకని పలికిన దేవుడు వెలుగు కలగకపోతే ఆయన వాక్యం రుజువు చేయబడినట్ట, ఆయన వాక్యం నిరూపణ అయినట్ట, ఆయన వాక్యం ప్రత్యక్ష రూపం దాల్చినట్ట. అయితే వెలుగు కనపడింది, వెలుగు ప్రత్యక్షమైంది. నేటికి అది వెలుగు ఫలములను మనం అనుభవిస్తున్నాం. ఆయన వాక్యం ఎన్నటెన్నటికీ నమ్మదగినది, ఆయన వాక్యం ఎన్నటెన్నటికీ ఆధారపడదగినది. ఆయన నోటిలో నుండి ఒక మాట బయలు వెడలితే అది నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలదు. అది వెలుగైనా సృష్టిస్తుంది, జీవనైనా సృష్టిస్తుంది, భూమినైనా సృష్టిస్తుంది, ఆకాశాన్నైనా సృష్టిస్తుంది, దేవునైనా సృష్టించగలదు. ఎందుకనగా ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రతి పరిస్థితిలో మనం ఆయనపైన ఆధారపడదాం, ఆయన్ని నమ్ముదాం. హల్లెలూయా. నువ్వు దేన్నైనా జయించలేకపోతుంటే కమ్ టు ది వర్డ్. వాక్యం దగ్గరికి రా, వాక్యం దగ్గరికి రా. నేనేం చేస్తున్నాను ప్రభువా, నేను చేస్తున్న పనికి ప్రతిఫలం ఏంటి? హల్లెలూయా. వాక్యాన్ని చదువు, వాక్యాన్ని చదువు. నేను ఏ పాపం పట్టి పీడిస్తున్నా, నేను ఏ వ్యాధి నేను బాధిస్తున్నా, వాక్యం ద్వారా వాక్యం వినిపిస్తుంది. వాక్య శక్తివంతమైనది. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మేడగది పైన అక్కడ తిరుగులాడుచూ ఉన్నాడు. 5 నిమిషాలు తల తిప్పుకోలేకపోయాడు. పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు. అయితే అది ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనిలో భాగస్వాములైన సగభాగస్తులైన అతని భార్యలు కూడా పాపం చేయాల్సి వచ్చింది. నా పాయింట్ అర్థమవుతుందా? హల్లెలూయా. నీవు పాపం చేసినప్పుడు, నీవు వ్యభిచారం చేసినప్పుడు ప్రమేయం లేకుండా నీ భార్య కూడా అదే పాపం చేయాల్సి వస్తుంది. హల్లెలూయా. వాళ్ళకి తెలియదు, ప్రభువా నేను ఎందుకు ఈ పాపం చేస్తున్నాను అని వారికి తెలియదు. కానీ వారికి తెలియకుండా ఆ పాపంలోకి వెళ్ళిపోతారు. కారణం నువ్వు చేసే వ్యభిచారం, నీవు చేసే పాపం. హల్లెలూయా. ఆ వ్యభిచారం చేసింది, అతని భార్య వ్యభిచారం చేశారు. వ్యభిచారం చేయడానికి కారణం ఎవరో తెలుసు? అబ్షాలోము. హల్లెలూయా. వింటున్నారా దేవుని బిడ్డలారా? అబ్షాలోము వ్యభిచారిగా మారిపోయాడు, పాపిగా మారిపోయాడు. వింటున్నారా? అయితే అబ్షాలోము ఇప్పుడు పాపం చేశాడు. పాపంలో వచ్చి జీతం మరణం. అబ్షాలోము మరణిస్తున్నాడు, అమ్నోను మరణిస్తున్నాడు. అమ్నోనికి తెలియటం లేదు. ఆ మోహపాత్మ అతన్ని పట్టి పీడిస్తుంది. తన సొంత సహోదరిని చెరపట్టి అలా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దావీదు చేసిన పాపం వలన అతని భార్యలు, అతని కుమారులు, అతని కుమార్తె అబ్షాలోము పాపం చేశాడు అంటే అది అబ్షాలోముతోనే పోదు, అది అబ్షాలోముతోనే పోదు. అబ్షాలోము యొక్క భార్య కూడా పాపంలోకి రావాలి. పాయింట్ అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒక్క వ్యక్తి చేసిన పాపం ఎంతమంది మెడకు చుట్టుకుంటుందో. హల్లెలూయా. వింటున్నారా దేవుని బిడ్డలారా? వాక్యపు పరిధిని దాటితే కృప దొరకదు, వాక్యపు కంచెను దాటితే కృప దొరకదు. దండం పెట్టి చెబుతున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అది ఏ పాపమైనా సరే, అది ఏ పాపమైనా సరే, కృప దొరికేది కేవలం వాక్యపు పరిధిలోనే, వాక్యపు ప్రాకారంలోనే, వాక్యపు కోటలోనే కృప దొరుకుతుంది. కానీ ఒక్కసారి దాటావా, కృప దొరకదు. నవ్వుకి తెరపడిపోతుంది. నీకు నీ దేవునికి మధ్యలో సంబంధం ఉండదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మనం పుట్టింది పాపములోనే, మనం రూపుదిద్దబడింది అతిక్రమంలోనే, మనం బయటికి వచ్చింది పాపము ద్వారానే. దాన్ని జయించడానికి ఉన్న ఏకైక మార్గము ఒకటే, దేవుని ఆత్మాభిషేకము మాత్రమే. హల్లెలూయా. ఆత్మ అభిషేకములకు దొరికేది దేవుని సన్నిధిలోనే. కాబట్టి నీవు నిత్యము బ్రతకాల్సింది దేవుని సన్నిధిలోనే. హల్లెలూయా. ఆయన సన్నిధిలోనే సుఖ సంతోషాలు కలవు, ఆయన సన్నిధిలోనే జీవము కలదు. హల్లెలూయా. నా భర్తను ప్రేమించడం లేదండి, నా భార్యను ప్రేమించడం లేదండి, నా స్నేహితులను ప్రేమించడం లేదండి, నేను మరొక మార్గాన్ని వెతుక్కుంటాను. నేను ఒకటి చెబుతున్న దైవ సేవకునిగా, ఈ లోకంలో ఒక్క ప్రేమ మాత్రమే శాశ్వతం, అది దేవుని ప్రేమ మాత్రమే. స్త్రీలు చూపే ప్రేమ కంటే ఎత్తైన ప్రేమ అది. హల్లెలూయా. దావీదు కీర్తన అయితే పాడుతున్నాడా? ఎవరి ప్రేమ అయినా ఆ మరణము వరకే. అవునా? నీవు మరణించావు, నీ ఇంట్లో శవాన్ని 2 రోజులు పెట్టుకుంటారా? ఒకసారి నేను మీకు బోధించాను ఈ ప్రసంగం. అవునా? ఎంతటి మహానుభావులైనా సరే 2 రోజులు కూడా ఇంట్లో పెట్టుకోరు. భార్య వెంటనే పాతి పెట్టండి అంటుంది. అవునా? అతని వస్తువులు అతనితో తీసుకొని వెళ్ళి పాతి పెట్టండి అంటుంది. తిరిగి నీవు మరలా నీ భార్యను పలకరించడానికి ఏ రాత్రి వస్తే కూడా గుండాగిపోయి చచ్చిపోద్ది. అవునా?
అంటే పోయినవాడు అంటే పోవలే తప్ప మరి తిరిగి ఇటు చూడటానికి అవకాశం లేదు అన్నట్లుగా నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ పిల్లలు ప్రవర్తిస్తారు సుమా. అవునా? అయితే ఒకరి ప్రేమ శాశ్వతం, ఒకరి కృప జీవము కంటే ఉత్తమం. అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? నీవు ఈ లోకంలో ఏ పాపము చేసినా, అది దొంగతనమైనా, అది అబద్ధమైనా, అది నరహత్య అయినా, అది ఏ పాపమైనా సరే దేవునికి అంత పని ఉండదు. నా పైన అర్థం చేసుకో. దేవునికి అంత పని ఉండదు. కానీ వ్యభిచారం చేస్తే దేవునికి పని పడుతుంది. దేవునికి పని పడుతుంది. నీవు ఆ స్త్రీలో ఒక విత్తనం నాటినప్పుడు ఆ విత్తనానికి ఒక ఆత్మనివ్వాలి దేవుడు. దట్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ హిస్ ప్రోగ్రామ్. అది ఆయన కార్యక్రమంలో కలిసింది కాదు. దట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ ప్రోగ్రామ్. ఆయన కార్యక్రమంలో భాగము కాదది. నీవు నాటిన విత్తనానికి ఆయన ఆత్మనివ్వాలి. నీవు నాటిన విత్తనానికి ఆయన ప్రాణం పోయాలి. నీవు నాటిన అక్రమ సంతానానికి ఆయన జీవాన్ని పోయాలి. హల్లెలూయా. దేవుడికి ఎంత కోపం వచ్చింది ఇప్పుడు? దేవుడికి ఎంత ఉగ్రత వస్తుంది? హల్లెలూయా. వింటున్నారా? హవ్వ చేసింది అదే. హవ్వ చేసింది అదే. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు కయ్యూనికి జీవం పోయాల్సింది ఎవరు? కయ్యూనికి ప్రాణం ఇవ్వాల్సింది ఎవరు? అది దేవుని ప్రణాళికలో లేదుగా. హల్లెలూయా. ఆదాము, హేబెలు, షేతు వంశమని. అవునా? అయితే నీవు నాటిన విత్తనానికి, నీవు పొందిన విత్తనానికి వయసు దర్శ ఏదైనా కావచ్చు. వింటున్నారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి దేవుని స్వరాన్ని. దయచేసి వినండి దేవుని స్వరానికి చెవి ఒగ్గండి. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరి ప్రేమ శాశ్వతం కాదు, దేవుని ప్రేమ మాత్రమే. కానీ నీవు నాటిన విత్తనం అది అనుకోవచ్చు, అది ఫలిస్తుందో లేదో నీకేం తెలుసు? అవునా? నీవు ఆ ఫలాన్ని ఫలించకుండా అబార్షన్ చేయించవచ్చు, కాంట్రాసెప్టివ్స్ అందరూ గర్భ నిరోధక విచ్చిత్య సాధనాలు ఏదో వాడవచ్చు. అయితే దేవుని ఉగ్రతను ఆహ్వానిస్తున్నావు. దేవుని ఉగ్రతను ఆహ్వానిస్తున్నావు. దేవుని కోపానికి కారణమవుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో, ఈ లోకంలో నువ్వు ఏ పాపం చేసినా దేవునికి అంత పని ఉండదు, దానికి తగ్గ శిక్ష ఉంటుంది. కానీ ఒక్క వ్యభిచారానికి మాత్రమే దేవునికి చేతి నిండా పని. ఆయనకే పని పెట్టావంటే నీ పని పడతాడు. ఆయన నీ పని పడతాడు. నీ భర్త పడతాడు. నీ అంతా చూస్తాడు ఆయన. నీ తోలు గురించేస్తాడు. జాగ్రత్త, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి క్రమములోనే, మన వివాహ వ్యవస్థలోనే మనం ఉండి తీరాలి. మన బంధములోనే మనం బ్రతికి తీరాలి. మన నిబంధనలు, మన వివాహ ప్రమాణాలను ఒకటే చేసావు. కలిమైనా లేమైనా, కష్టమైన సుఖమైన, బాధైనా ఏదైనా సరే నా భార్యతోనే, నా భర్తతోనే. ఆమేన్. హల్లెలూయా. హవ్వ తన పెళ్లి ప్రమాణాన్ని ఉల్లంఘించింది. చెప్పొచ్చా? ఆమేన్. చెప్పొచ్చా? హవ్వ తన పెళ్లి ప్రమాణాన్ని ఉల్లంఘించిందా? తన వివాహ చట్టాన్ని ఉల్లంఘించిందా? పెళ్లి చేసిన పాస్టర్ ఎవరో? ప్రవక్త ప్రభు దేవుడేగా. ప్రభు దేవుడేగా. హల్లెలూయా. దాన్ని ఉల్లంఘించింది. గుర్తుపెట్టుకో. అంటే ఈ రోజు నువ్వు పాపం చేస్తున్నావంటే నీవు ఏం చేస్తున్నావో తెలుసా? దేవుడితో నీకు చేయబడిన వివాహ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నావు. ఆమేన్. అర్థమైందా? అంటే నీ దేహం యొక్క అవయవాలు కేవలం నీ ప్రభుత్వ ఏకమవ్వాలి. ఇంకా ఎవరితో ఏకమవటానికి వీలు లేదు. గుర్తుపెట్టుకుని ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ పాపం చేసినా దానికి తగ్గ ఉగ్రత, దానికి తగిన దేవుని కోపాన్ని ఆహ్వానించక తప్పదు. హల్లెలూయా. కాబట్టి ముందు నీ దేవుని మాటను ఖాతరు, దేవుని మాటను పట్టించుకో, దేవుని లక్ష్య పెట్టు, దేవునితో ఏకమవు, దేవుని చేతిని పట్టుకో, నిరంతరం దేవునితో కలిసి నడు. హల్లెలూయా. ఏ స్త్రీ, ఏ పురుషుడు
ఈ లోకంలో ఏ బంధువు, ఏ స్నేహితుడు నీకు ఎవ్వరు సహాయపడలేరు. అందుకే ఒక రాజు అంటున్నాడు, యెహోవాయే నీకు సహాయం చేయనిది నేనెక్కడ నుండి సహాయం చేయగలను? దేవుడే నీకు సహాయం చేయాలి, దేవుడే నిన్ను అభివృద్ధి పరచాలి, దేవుడే నిన్ను దీవించాలి, దేవుడే నిన్ను ఫలింప చేయాలి, దేవుడే నిన్ను విస్తారమైన జనాంగంగా చేయాలి, దేవుడే నీకు సమస్తాన్ని ఇవ్వాలి. నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, నీ కాపరి కాదు, నీ స్నేహితులు కాదు, నీ ఎవ్వరు కాదు. గుర్తుపెట్టుకోండి, ఇస్సాకు విత్తనం వేశాడు, 100 ఫలం పొందాడు. ఫలాన్ని ఇచ్చింది ఎవరు? చెప్పాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నిన్ను అభివృద్ధి పొందించవలసిన వాడు దేవుడే. నీ స్వప్రయత్నాల వల్ల నీకు అభివృద్ధి పొందలేవు. ప్రయాసపడు వారి వల్ల ఏమీ కాదు, పరిగెత్తు వారి వల్ల ఏమీ కాదు, కరుణించు దేవుని వల్ల. బలము చేత ఏమీ కాదు, శక్తి చేత ఏమీ కాదు, దేవుని ఆత్మ వలన. హల్లెలూయా. అర్థమైందా? ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని పాయింట్ చేసేది ఆయన వైపుకి, ఆయన వైపుకి. అది మరణమైన జీవముగా మార్చగలిగిన వాడు మన మధ్యలో ఉన్నాడు. నువ్వు నడవలేకపోయినా నడిపించగలిగిన వాడు ఆయన. మరణ పడక మీద నీవున్నా నిన్ను లేవనెత్తగలిగిన వాడు దేవుడు. అందుకు నీవు చేయవలసింది ఒక్కటి, ప్రభువా నా పాపాన్ని క్షమించు, నా తప్పిదాన్ని మన్నించు, నా ప్రాణాలను క్షమించు. హల్లెలూయా. నీకు 2వ అవకాశం ఇచ్చే దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన 2వ అవకాశాన్ని. నేను తప్పిపోయిన నాడు, నా దేవుని కాదనుకొని వెళ్ళిపోయిన నాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాలా, నా వెంట పడ్డాడు, నన్ను వెతికాడు. అందుకే నా సహోదరి పాడే పాట నాకెంతో ఇష్టం. ఎందుకంటే నువ్వు ప్రార్థించకపోయినా పలకరించే దేవుడు, వెతకపోయినా వెతికే దేవుడు. ఎలాంటి దేవుడు దొరకడమ్మా, ఎలాంటి దేవుడు దొరకడయ్యా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు దొరకడు. సహజంగా మనల్ని కాదనుకొని వెళ్ళిపోతే మనం పట్టించుకోము, కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. హల్లెలూయా. ఆ దేవుని ప్రేమని దేవుని బిడ్డలు కలిగి ఉంటారు. హల్లెలూయా. అవునా కాదా? లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయిన అబ్రహాము ప్రార్థిస్తున్నాడుగా, అబ్రహాము నిలబడుతున్నాడుగా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో పాపానికి చూడటానికి వెళ్ళేది. మీరు అనుకోవచ్చు, మేము పెద్ద పెద్ద పాపాలు ఏం చేస్తున్నామండి, మమ్మల్ని వ్యభిచారులుగా చిత్రీకరిస్తున్నారా? నేను మాట్లాడేది నీకు అర్థమవుతుంది అనుకుంటాను. నీవు దేవుని మాటను నమ్మకపోవటమే పాపం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మాటను నమ్మకపోవటమే పాపం, అవిశ్వాసమే పాపం. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. నువ్వు దేవుని యొద్దనే విచారణ చేయాలి, దేవుని యొద్దనే విచారించు. నీకే కష్టం వచ్చినా, హల్లెలూయా, సోది గండ్ర దగ్గరికి పరిగెత్తొద్దు, జాతకం చెప్పేవారి దగ్గర పరిగెత్తొద్దు, జ్యోతిష్కుల దగ్గరికి పరిగెత్తొద్దు. హల్లెలూయా. కంప్యూటర్ జాతకాలు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళొద్దు. నీ భవిష్యత్తు సర్వ సృష్టికర్త యొక్క చేతిలో భద్రంగా ఉంది. నీ జీవము ఆయన మూటలో కట్టబడింది. నీ భవిష్యత్తు నీకు తెలిసిన దానికంటే ఎక్కువగా ఆయనకు తెలుసు. నిన్ను నీవు పట్టించుకునే దానికన్నా ఎక్కువగా నిన్ను పట్టించుకుంటున్నటువంటి తండ్రి, నిన్ను పట్టించుకుంటున్న ప్రభువు, నిన్ను పట్టించుకుంటున్న దేవుడు నీకు ఉండగా నీకు చింతయాలా? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడిగా ఉండు. తగిన కాలము ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఈవెన ఎటువైపు నుండి వచ్చిందో నీకు తెలియదు, ఆశీర్వాదం ఎటువైపు నుండి వచ్చిందో తెలియదు. నీవు దానికోసం పరిగెత్తాల్సిన అవసరం అలా, దానికోసం ప్రయాసపడాల్సిన పనిలా, దానికోసం నువ్వు ఏదో ప్రయత్నపడాల్సిన పనిలా. మీరు అడగొచ్చు, అయ్యా దేవుడు అలాగ దీవిస్తాడా? అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, అబ్రహామును దీవించిన దేవుడు, నన్ను దీవించిన దేవుడు. హల్లెలూయా. నా జీవితంలో నేను ఏది ప్రభువును కోరలా, నా జీవితంలో ఏది ప్రభువుని అడగటానికి నాకు అవకాశమే లేదు, నాకు అర్హత లేదు, యోగ్యత అంతకన్నా లేదు. కేవలం ఆయన పాదాల మీద పడి, ప్రభువా నువ్వేదైనా ఉప్పిని విప్పితే తిని తృప్తి పడతావు, నువ్వేదైనా ఇస్తే అనుభవిస్తావు,
నువ్వేదైనా కలుగ చేస్తే సంతోషిస్తాం తప్ప మన వల్ల మనం ఏమి, మన ప్రయత్నాల వల్ల మనం ఏమి పొందుకోవాలి. కానీ మన జీవితాల్లో దేవుడు కలుగ చూస్తున్నాడు. హల్లెలూయా. మనల్ని ఆశీర్వదిస్తున్న దేవుడు. కానీ నువ్వు చేయాల్సింది నమ్మటమే, నువ్వు చేయాల్సింది ఆధారపడటమే. ప్రశ్నించొద్దు, దయచేసి ప్రశ్నించొద్దు. ఎందుకంటే హవ్వ ప్రశ్నించింది, ప్రశ్నించింది. దేవుడికి ప్రశ్నలు ఇష్టపడదు, దేవుడికి ప్రశ్నలు ఇష్టపడదు. నీకు అర్థం కాకపోయినా నవ్వు, నీకు అర్థం కాకపోయినా ప్రభు పైన ఆధారపడు. నన్ను ఉద్యోగం విడిచిపెట్టి రమ్మన్నప్పుడు నేను ప్రభుని ప్రశ్నించను. నాకు రూట్ మ్యాప్ చూపించమని అడగల, నా భవిష్యత్తు సంఘం ఏంటో చూపించమన్నా. ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారో అని అడగల, దశ భాగాలు ఇచ్చేవాడు ఎంతమంది అని అడగల. నేను ఏమీ కోరలేదు దేవుడిని. నేను అన్నం పెడితే చాలు, నాకు దుస్తులిస్తే చాలు, నన్ను పరలోక రాజ్యాన్ని చేరిస్తే చాలు, నాకేం అక్కర్లేదు ప్రభువా. హల్లెలూయా. కానీ నేను కోరిన దానికంటే ఎక్కువగానే ఇచ్చాడు, నేను ఆశించిన దానికంటే ఎక్కువగానే ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఏది ప్రభుని అడగాల్సిన పనులా ఆయన చేయి పట్టుకొని నమ్మకంగా వెళ్ళిపో. ఆయన చేయి పట్టుకొని నమ్మకంగా నీ తోడిదే లోకమయ్యా, నీ వెనకే నడుస్తానయ్యా. నా పాపం నన్ను వెంటాడుతుందయ్యా, పాపపు స్వభావం నన్ను బాధిస్తుందయ్యా, ఈ దెయ్యపు ఆత్మ నన్ను హింసిస్తుందయ్యా అని నీవు ప్రభువు సన్నిధిలో ఉపవాసముడి ప్రార్థన చేయగలిగితే ఆయన నెమ్మదినిచ్చే దేవుడు, విశ్రాంతినిచ్చే దేవుడు, ఆయనకి విడుదలనిచ్చే దేవుడు. లోకంలో ఎవరు సహాయపడలేరు. దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నాను, ఈ పాపపు స్వభావం నుండి, ఈ శరీర స్వభావం నుండి విడిపించగలిగిన వాడు దేవుడు మాత్రమే. మీరు అడగొచ్చు, అయ్యా ఈ పాపపు స్వభావం అది సహజమని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ శరీర స్వభావము ఎందుకంటే మనము పుట్టింది ఎందులో పుట్టామో దాని కొరకే ఈ శరీరం తాపత్రయపడుతుంది. కానీ దానిలో నుండి విడిపించగలిగిన సమర్థుడు, పాపరహితుడు, ఆ లైంగిక ప్రక్రియ ప్రమేయం లేకుండా దేవుని సృష్టికి ఆధీనుడైన వాడు, నూతన సృష్టికి ఆధీనుడైన వాడు. హల్లెలూయా. అవునా, పురుషులతో ప్రమేయం లేకుండా జన్మించిన నా యేసయ్య నీకు సహాయం చేయగలడు. హల్లెలూయా. ఎందుకంటే జయశాలి ఆయన మాత్రమే. నీవు చేయగలిగిందల్లా ఒక్కటే, ప్రభు సన్నిధికి రా. నేను అందుకే మీకు మనవి చేస్తున్నా, మీకు ఏది కావాలన్నా, మీ జీవితంలో ఏది దక్కాలన్నా, మీ జీవితంలో ఏది కోరుకుంటున్నా ప్రభు సన్నిధికి వచ్చేయండి. వ్రత దినాన్ని ప్రకటించండి, ఉపవాస దినాన్ని ప్రకటించండి, ప్రభు పాదాల మీద పడండి, కన్నీరు కాల్చండి. మీకు దొరకకపోతే నన్ను అడగండి. కానీ నన్ను అడిగే సమయం నీకు ఉండదు, నన్ను అడిగే సమయం నీకు ఉండదు, నన్ను అడగటానికి అవకాశం నీకు ఉండదు. అన్న దేవుని సన్నిధికి వచ్చింది, కన్నీరు కచ్చి ప్రార్థన చేసింది. హల్లెలూయా. దైవజనుడు అనుమానపడుతున్నాడు, యాజకుడు అనుమానపడుతున్నాడు, ఏలియా అడ్డుపడుతున్నాడు. అయితే ప్రధాన యాజకుడు బలహీనతతో సహా అనుభవంతో కలిగిన వాడు. హల్లెలూయా. నీ ఒప్పుకోలుకు ప్రధాన యాజకుడు సమస్తాన్ని సృష్టించి ఇచ్చాడు. సమూయేలునే ఇచ్చాడా? ఆ తర్వాత పిల్లలను ఇచ్చాడా? అయ్యా, అక్క, అమ్మ, చెల్లెమ్మా, నీవు చేయాల్సింది ప్రార్థన, నీవు చేయాల్సింది ఉపవాస ప్రార్థన, నీవు తట్టాల్సింది దేవుని తలుపును, నీవు వెతకాల్సింది దేవుని మార్గాన్ని, నీవు చేయాల్సింది దేవుని సింహాసనాన్ని, నీవు తట్టాల్సింది దేవుని గుండె తలుపును. లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు వేరే మార్గమే లేదు, వేరే ముచ్చటే లేదు. హల్లెలూయా. ప్రార్థనే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా. ఒక్క పూట ప్రార్థన చేస్తే ఎంత శక్తి వచ్చేస్తుంది, ఒక్క పూట ప్రార్థన చేస్తే ఎంత ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. లోకాన్ని జయించగలిగిన విశ్వాసం, కొండలని పిండి చేయగలిగిన విశ్వాసం, మహావృక్షాలను సైతం పిగిలించగలిగిన విశ్వాసం, ఎండిపోయిన దాన్ని తిరిగి పునర్జీవింప చేయగలిగిన దేవుడు మనలో ఉన్నాడు. భరోసా కలుగుతుందా? కలుగుతుందా? యెరూషలేము, come on, let us pray. ప్రార్థన చేద్దాం, దేవుడి సన్నిధిని వెతుకుతాం. నేను అనుకోవచ్చా, నా వ్యాపారాన్ని విడిచిపెడుతున్నాను, నా ఉద్యోగాన్ని విడిచిపెడుతున్నాను. నేను చెబుతున్నా
నీ వ్యాపారంలో సాధించేదానికంటే, నీ ఉద్యోగంలో సంపాదించేదానికంటే ఒక్క రోజు నీ ప్రభు సన్నిధిలో గడిపితే హల్లెలూయా 1000 రోజులకు సరిపడా, 1000 రోజులకు సరిపడా నీవు ఆస్తిని సంపాదిస్తావు. ఒక్క రోజు నీ ఉద్యోగంలో సంపాదించే నీ జీతం కన్నా 1000 రోజుల జీతం నీ ఖాతాలో జమ అయింది. నిజం. అది డబ్బు అవ్వచ్చు, అది ఆరోగ్యం అవ్వచ్చు, అది ఆస్తి అవ్వచ్చు, అది సంపాదన అవ్వచ్చు, అది ఐశ్వర్యం కావచ్చు. ఎందుకంటే ఇచ్చేవాడిని నేను సంప్రదించావు, ఇచ్చేవారితో సమావేశం అయ్యావు, ఇచ్చేవారి పాదాల మీద పడ్డావు. హల్లెలూయా. అయితే ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ముందు అవిశ్వాసం నుండి వేరైనా, దేవుడి నుంచి అవిశ్వాసం నుండి వేరైనా. హల్లెలూయా. దేవుడు ఏది చెబుతుంది నేను అంటున్నా, గుడ్డిగా నమ్ము. ఇది అలా జరుగుతుంది అని ప్రశ్నించొద్దు. మరియ కంటే గొప్పవాడని కాదు మనం, మరియ కంటే గొప్పవాడని కాదు మనం. పురుషుని ప్రమేయం లేకుండా బిడ్డను కంటావని చెబితే ఇది ఎలాంటి ప్రభు అంటే పరిశుద్ధాత్మని కమ్ముకుంటున్నాను. ఆ ప్రశ్నకు జవాబు చాలు. చాలా ఇంకేమైనా వివరణ కావాలా? లోనిడా తెలుసుకోండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎలా కమ్ముకుంటుంది? నో, అది మనకు సంబంధించిన విషయం కాదు. కమ్ముకున్నప్పుడు అనుభూతి కలుగుతుంది, ఆ దివ్య అనుభూతి కలుగుతుంది. హల్లెలూయా. అనుభూతి, స్పర్శ, దైవిక స్పర్శ. సర్వ సృష్టికర్తని లోపలికి వచ్చేస్తున్నాడు. రక్షకుడిని గర్భమును ఉదయిస్తున్నాడు. ఈ లోకానికి రక్షకుడు ఉదయిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతిదినం క్రిస్మస్ ఇక. హల్లెలూయా. నవమాసాలే కాదు, జీవితమే క్రిస్మస్, జీవితమే క్రీస్తు యొక్క ఆరాధన. మారిపోయిందా? చివరికి మెడగదిలో ప్రవేశించిందా? పరిశుద్ధాత్మని గుండెల నిండా నింపుకుందా? చెప్పాలి. ఆది అపోస్తలుల బోధలో నిలిచిందా? ఆది అపోస్తలులు వేసిన పునాది మీద బహు స్థిరంగా కట్టబడిందా? హల్లెలూయా. నేటికి హల్లెలూయా చెప్పాలి. ఆ తల్లి బంగారు తల్లి కదా, అవునా? ప్రశ్నించొద్దు అన్నాడు దేవుడు. ప్రశ్నించొద్దు. నీకు తెలియకపోయినా ప్రశ్నించొద్దు, నీకు తెలిసినా ప్రశ్నించొద్దు. దేవుడిని నమ్ము. ఎందుకంటే చరిత్ర చెబుతున్న సత్యాలని, చరిత్ర రుజువు చేసినటువంటి నిరూపణలవి. హల్లెలూయా. క్రైస్తవుడైన వాడు ఎన్నడూ కూడా ఓడిపోవ జీవితంలో. నీవు క్రైస్తవుడని చెప్పుకుంటూ క్రైస్తవ జీవితం జీవించకపోతేనే ఓడిపోతావు. కానీ హల్లెలూయా, ఈ కాపరి నీకు సహాయపడకపోవచ్చు, ప్రధాన కాపరిని జీవించిపెట్టాడు. గుర్తుపెట్టుకో. ఈ లోకంలో ఎవ్వరు నీకు సహాయపడకపోవచ్చు, కానీ నీవు నమ్ముకున్న నీ దేవుడు నీకు సహాయం చేసి తీరుతాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన వెతుకు వారికి ఫలం దయచేయబడని నమ్మాలి. నమ్మినప్పుడు అవిశ్వాసం నుండి వేరవ్వాలి. అవిశ్వాసంగా పాపము నుండి వేరవ్వాలి, లోకము నుండి వేరవ్వాలి, బంధువుల నుండి వేరవ్వాలి, సంప్రదాయాల నుండి వేరవ్వాలి, చీకటి నుండి వేరవ్వాలి. కేవలం నీ దేవుడితోనే జీవించాలి. జీవితమా? రూతు ఓర్పా నుండి వేరైందా? చెప్పాలి. వేరయ్యిందా? మోయాబు నుండి వేరయ్యిందా? బయట అర్థమవుతుందా? వేరయ్యిందా? లేదు. విడిచిపెట్టి వచ్చిందా? లేదు. నేను మోయాబులోనే ఉంటాను ప్రభు, నాకు బోయజుని ఇవ్వని అడగలా. బోయజు ఉండేది బెత్లెహేములో. హల్లెలూయా. బోయజును చేరుకోవాలంటే నువ్వు మోయాబుని విడిచిపెట్టాలి, నీవు ఓర్పాని విడిచిపెట్టాలి. హల్లెలూయా. నా తోటి కోడలు నాతో పాటు వస్తేనే నేను బెత్లెహేము చేరతా. కుదరదు. హల్లెలూయా. నయోమి ఎవరు? నా అత్త. నా అత్తతో నేను ప్రయాణం చేయలేను. నేను బెత్లెహేముకి చేరలేను, యెరూషలేముకి చేరలేను, కనబడని దేవుడిని మొక్కలేను, బెత్లెహేముకి చేరలేను, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు. ఇలాంటి ప్రశ్నలు కాదు దేవుడు అడగాల్సింది. హల్లెలూయా. ఎస్తేరు అందరిని విడిచిపెట్టి అనాథగా మారిపోయి ఒక్కటే తను శోషణ కొట్టలోకి ప్రవేశిస్తుందా? బాబాయిని విడిచిపెట్టిందా?
మొర్దెకైని విడిచిపెట్టిందా? తన తండ్రిని విడిచిపెట్టిందా? తన స్నేహితులను విడిచిపెట్టిందా? తన చెలికత్తెలను విడిచిపెట్టిందా? శోషణ కొరలోకి ప్రవేశించింది. హల్లెలూయా. అయితే బయటకు వచ్చేటప్పుడు రాణిగా వచ్చింది. బయటకు వచ్చేటప్పుడు అవునా, మోయాబుని విడిచిపెట్టినటువంటి ఋతు, తన యొక్క తోటి కోడలైన ఓర్పాను విడిచిపెట్టిన ఋతు ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? యేసు ప్రభు వంశసేవలోకి వచ్చేసింది. హల్లెలూయా. తన పేరున ఒక గ్రంథమే లిఖించుకుంది. ఎస్తేరు తన పేరున ఒక గ్రంథాన్ని లిఖింపజేసుకుంది. తన బ్రతుకునే పూర్వీకు పండగగా మార్చుకుంది. నీవు అనుకోవచ్చు, నా బంధువులు కష్టకాలను వందిస్తారండి, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు అండగా ఉంటారండి, వాళ్ళు దేవుని బిడ్డల కాకపోయినా పర్వాలా, వాళ్ళు సంఘ శాఖలో ఉన్నా పర్వాలా, నేను అప్పుడప్పుడు వాళ్ళతో జాయిన్ అవుతానండి. అందుకే అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎందుకు జోడుగా ఉండొద్దు అంటున్నాడు? అవిశ్వాసం అనేది అంటువ్యాధి. That's a pandemic. That's an epidemic. Hallelujah. ప్రపంచ మహమ్మారి అవిశ్వాసం. వింటున్నారా? అది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించే అంటువ్యాధి. హల్లెలూయా. నిత్యము దేవుడి సన్నిధిలో గడిపే ఒక వ్యక్తితో సహవాసం చేయి. ఒక తల్లి మధ్యాహ్నం బట్టలుకొని అంట్లు వేసేసుకుని అన్నం కూర వండేసేసుకుని చక్కగా పిల్లలకి భర్తకి క్యారేజ్ ఇచ్చి పంపించేసి 12 గంటకల్లా ఫ్రీ అయిపోయి ఇంట్లోకి వెళ్ళి ఏసి వేసుకుని పడుకోకుండా మోకరించి ప్రార్థన చేసే తల్లితో నీవు కొంచెం సహవాసం కలిగి ఉండు. మధ్యాహ్నం రండి ప్రార్థన చేసుకుందామని తోటి వాళ్ళందరినీ పోగేసుకుని వెళ్ళి మధ్యాహ్నం పూట ప్రార్థన చేసే తల్లితో, ఆత్మ సహోదరితో నువ్వు సంబంధం కలిగి ఉండే జీవితం ఎలా ఉంటుంది? హల్లెలూయా. మా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు, మా పిన్నోళ్ళు మధ్యాహ్నం 12 గంట అయితే చదువు అందరూ ఒక ఇంటిలో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఏం చేస్తుండేవాడు? ప్రార్థన. ఆ ప్రార్థన వారి పిల్లలు అత్యంత శిఖరాలుగా చేరుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన అంటే దేవునిపై ఆధారపడటం. హల్లెలూయా. ఇవంతా ప్రార్థన చేస్తే అంతగా దీవించబడతాం. హల్లెలూయా. అర్థమవుతుందా? వింటున్నారా? ప్రతి నిమిషం ప్రభువుకే, ప్రతి నిమిషం ప్రార్థనకే, ప్రతి నిమిషం వాక్య ధ్యానానికే. సమయం దొరికిన కొద్ది ప్రార్థన, సమయం దొరికిన కొద్ది ప్రార్థన, సమయం దొరికిన కొద్ది వాక్యాన్ని చదవటమే. అంతేకాని ఉప్సుగా కబుర్లు చెప్పుకోవటం, ముచ్చట్లు చెప్పుకోవటం, వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి మనం పని లేకుండా కూడా వెళ్ళటం అనవసరం. ఎంత పడు జరిగే సమయం ఇది. ప్రతి నిమిషం సిద్ధపడి ఉండాల్సిన క్రియది. ప్రభు ఏ సమయంలో అయినా రావచ్చు, మనం సిద్ధపడి ఉండాలి. నీవు ఇంకా చిన్న పిల్లగానే ఉండి నేను ఎత్తుకు ఎదిగిపోయిన భ్రమపడద్దు. హల్లెలూయా. విశ్వాసంలో ఎదగాలి, సద్గుణంలో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, ఆశీర్వాదంలో ఎదగాలి, సహనంలో ఎదగాలి, దైవభక్తిలో ఎదగాలి, సహోదర ప్రేమలో ఎదగాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, ఫలములతో నింపబడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? లోకము నుండి వేరవుదాం, పాపము నుండి వేరవుదాం, పాపపు ఆలోచనల నుండి వేరవుదాం, పాపపు అలవాట్ల నుండి వేరవుదాం, అవిశ్వాసాల నుండి వేరవుదాం, అవిశ్వాసం నుండి వేరవుదాం, చీకటి సంబంధం నుండి వేరవుదాం, చీకటి నుండి వేరవుదాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరి వాడు క్రైస్తవులేనండి, వాడు ఒక చక్కని గుడికి వెళ్తారండి, ఒక సిఎస్ఐకో బాప్టిస్ట్కో ప్రెస్బిటేరియన్కి వెళ్తారండి. నేను దేవుడు అందులో ఉండడానికి అది పిలిచింది. హల్లెలూయా. నేను వధువు సంఘములో ఉండడానికి పిలిచాడు. ఆమె ఎత్తబడే వారి గుంపులో ఉండడానికి నేను పిలిచాడు. ఒక ఉద్యమకరమైన జీవితాన్ని జీవించడానికి పిలిచాడు. ఇతరులకు ఉద్యమంగా ఉండడానికి పిలిచాడు. ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడానికి పిలిచాడు. హల్లెలూయా. అవునా? వేరవుతున్నారా? రూతు వేరైందా? హల్లెలూయా. యేసు ప్రభు వేరయ్యాడా? 12 సంవత్సరాల ప్రాయంలోనే అతని దేవాలయంలో నిలిచి ఆ ధర్మశాస్త్రోపదేశకులతో మాట్లాడుతున్నాడు. తల్లి నుండి వేరైపోయాడు, తండ్రి నుండి వేరైపోయాడు, సహోదరుల నుండి వేరైపోయాడు, బంధువుల నుండి వేరైపోయాడు. 12 సంవత్సరాల ప్రాయంలోనే ఆయన దేవాలయం నుండి ధర్మశాస్త్రోపదేశకుల వాక్యాన్ని బోధిస్తున్నాడు. ప్రవర్తించ
చెప్పిన మాటలు నా సొంత మాటలు కాదండి, మనకు సొంత సబ్జెక్ట్ మ్యాటర్ ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, ఏది చెప్పిన వర్తమానంలో నుండి. ప్రతిసారి ప్రభు చెప్పాడంటే సమయం చాలదు కాబట్టి మీరేమైనా అభ్యంతర పడతారన్న ఉద్దేశంతో తప్ప నేను ఆ పదాలు ప్రస్తావించలేక కాదు. ప్రతిదీ కాల ప్రవక్త విలియం బ్రహ్మం గారు చెప్పింది. హల్లెలూయా. ఏలియా పరిచర్య మన పరిచర్య, ఎలీషా అభిషేకమే మన అభిషేకం, మికాయా పరిచర్య మన పరిచర్య. బైబిల్ క్రమానికి మించిన పరిచర్య ఎక్కడ ఉండదు, దానికి వేరైన పరిచర్య ఎక్కడ ఉండదు. ఇక్కడ ఉన్నదల్లా ఒకటే, ప్రభువు పైన ఆధారపడటమే, అంతే. మరో ముచ్చటే లేదు. ఇక్కడ ఎవరో గణపరుచుకోవడము, లేకపోతే ఎంత శక్తివంతులు అని చెప్పుకోవడము, లేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించడము, నాకు ఎంత శక్తి ఉంది, అంత శక్తి ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఆ ముచ్చటే లేదు. ఎవరు ఏమి అనుకున్నా, ఎవరు ఏమి అనుకోకపోయినా ప్రతి నిమిషం ప్రభువుని గణపరచటమే, ప్రతి నిమిషం ప్రభువుని హెచ్చించటమే. అసలు ఏమున్నదని చెప్పుకోవడానికి అలా ఉందా? ఎప్పటికీ మేడం గారు పాడే పాట అదే, ప్రార్థనా శక్తి కావాలి. ఏంటది? ప్రార్థనా శక్తి కావాలి, అంతే. ఇక అదే మన కీర్తన, అదే మన థీమ్ సాంగ్, ప్రార్థనా శక్తి కావాలి. అందించాము. మన బ్రతుకులకి ఇంకొక ఆధారం ఉందా? ప్రభు పైన ఆధారపడతాం తప్ప. హల్లెలూయా. పోనీ ఆధారపడిన వాళ్ళు ఏమైనా చరిత్రలో ఓడిపోయారా? లేదే. హల్లెలూయా. ఎన్నటికీ ఓడిపోవు. నా జనుడు ఎన్నడు సిగ్గునందరు, నా జనుడు ఎన్నడు సిగ్గునందరు అంటారంట దేవుడు. హల్లెలూయా. సమయం లేదు దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని నమ్ముదాం, దేవుని పైన ఆధారపడదాం, దేవుని వాక్యాన్ని నమ్ముదాం. దేవుడికి ఒక కళ ఇచ్చాడా? నమ్ము. దేవుడికి ఒక దర్శనం చూపించాడా? నమ్ము. దేవుడు దైవజనుల ద్వారా ఒక మాట ఇచ్చాడా? నమ్ము. హల్లెలూయా. నమ్మితే విజయం. అవునా? మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. మన విజయము విశ్వాసం. మన విజయం ఉందా? బైబిల్లో ఉందా? విశ్వాసం అంట. విశ్వాసం వెనకాల వాక్యం ఉంటే, అద్భుతమైన మాట చెప్తున్నారు. విశ్వాసం వెనకాల వాక్యం ఉంటే ఈ రెండు కలిసి పెడితే మనం ఏం చెప్పారు బాగలేదు. హల్లెలూయా. అది అణుశక్తిని విడుదల చేస్తుంది. ఏ శక్తిని? ఒక దెయ్యం పెద్ద విషయం. మనం రేపు పొద్దున రాజ్యాలతో యుద్ధం చేయబోతున్నాం. రష్యాతో, రోముతో, అమెరికాతో. హల్లెలూయా. వాళ్ళు అణు బాంబులు వేస్తుంటే, న్యూక్లియర్ బాంబులు వేస్తుంటే, అవునా, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఉపయోగిస్తుంటే, ఖండాంతర యుద్ధ క్షిపణులు ప్రయోగిస్తుంటే, నీవు స్టాండ్ స్టిల్, నీవు అలా ఊరకే నిలుచుండి యెహోవా కలుగే రక్షణను చూస్తూ పలకకుండా ఉండవు. పలుకుతుంది. నీ నోటి నుండి పలుకబడిన మాట బయటకు వస్తుంది. ఈ పలుకబడిన మాట అక్కడికి వెళ్ళి అణుబాంబుని నిర్వీర్యం చేసి, ICBMs నిర్వీర్యం చేసి నేలను కూలుస్తుంది. హల్లెలూయా. మరి దేవుడు నీ నోట అంత పలుకబడిన మాట పెట్టాలి అని అంటే నువ్వెంత శక్తివంతుడు అవ్వాలి? పక్కన అంటే అంత తేలిగా అదే. హల్లెలూయా. పాత వస్త్రం దేవుడిగా మారాలిగా, అడుగు దేవుడి శక్తితో నింపబడాలిగా. అవునా? యేసుకి స్తోత్రం చెప్తామా? ఆమేన్. నీవు పలికితే అడుబొమ్మ నేలకొచ్చబడాలంటే, రాజ్యాలు ఓడిపోవాలంటే, ఇశ్రాయేలు దేశం గెలవాలంటే, నీవు దేవుని యొక్క సైనికుడిగా మారాలంటే ఆ సైనిక శిక్షణ ఇక్కడ. మనం అనుకుంటాం, ఎందుకండి మనకి ఎందుకు వచ్చింది? మనం సైనిక శిక్షణ ఎందుకు పొందాలండి? అందరూ యుద్ధ భూమిలో పొందుతారు ఆ సైనిక శిక్షణ. మనం పొందే సైనిక శిక్షణ మోకాళ్ళపై కన్నీరు కారుస్తూ, హల్లెలూయా, దేవుని రంగం మీదకి పిలుస్తూ. వింటున్నారా? యుద్ధం యెహోవాదే, కానీ ఆయనతో సంబంధం ఉంటే ఆయన వస్తాడు.
అవునా? దావీదు యుద్ధంలో పాల్గొంటున్నాడు, గొల్లియాతుకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, యుద్ధం యెహోవాదే అన్నాడు. కానీ అంతకు ముందు అతడు దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు. అవునా? అడవిలో అందరూ ఎంజాయ్ చేస్తుంటే మనోడు పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు, దేవుని ప్రసన్న చేత నింపబడుతున్నాడు, దేవునితో ఎల్లప్పుడూ కనెక్టెడ్ గా ఉన్నాడు. అందుకే ఆ కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడిగా రంగం మీదకి వచ్చాడు. యేసయ్యకి చేయగలిగి స్తోత్రం చెప్దామా? ఆమేన్ చెప్దామా? ఆయన ఆపత్కాలంలో నమ్ముకున్నది ఆయన సహాయకుడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయనతో కనెక్షన్ కలిగి ఉన్నప్పుడు, యుద్ధంలో పాల్గొన్నప్పుడు, యుద్ధం యెహోవాదే ఎప్పుడు చెప్పగలుగుతావు? నీవు ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు. సంబంధం కలిగి ఉండాలంటే రక్షింపనేరక ఉండినట్లు యెహోవా వాస్తవం కొరచ కాలేదు. కానీ రక్షించాలంటే మీ పాపములు నాకును మీకును మధ్యలో అడ్డుగోడగా ఉన్నాయి. గోడను కూల్చేయి, పాపం అనే గోడను కూల్చేయి, అవిశ్వాసం అనే గోడను కూల్చేయి. అప్పుడు నీవు నీకు నీ దేవునికి మధ్యలో సంబంధం. అవునా? అప్పుడు దేవుడు కాపాడతాడా? రక్షిస్తాడా? భద్రపరుస్తాడా? ఒకటే గుర్తుపెట్టుకోండి, నీవు ఏ పరిస్థితికి వెళ్ళిపోయినా, మరణపు అంచులకి వెళ్ళిపోయినా అప్పుడే కథ ముగియలా. అప్పుడే కథ ముగియలా. ఒకటే గుర్తుపెట్టుకో, మరణపు అంచుల్లో జారిపోతున్న ఒక్క కేక వేస్తే చాలు రంగం మీదకి వచ్చే దేవుడు. హల్లెలూయా. నీవు మరణించాలని, నీవు చనిపోవాలని, నీవు పాతాళానికి వెళ్ళాలని, నీవు శిక్ష పొందాలని ఎదురు చూస్తున్న దేవుడు నా దేవుడు కాదు. నా దేవుడు యానా వంటి వాడు కాదు. గుర్తుపెట్టుకో, నా దేవుడు యానా వంటి వాడు కాదు. అంటే అర్థమైందా? యానా వెళ్ళాడు, ప్రసంగం చేశాడు, వాళ్ళ రక్షణ పొందితే, స్వస్థత పొందితే, విమోచన పొందితే, విడుదల పొందితే, ఊరి పెట్టి పాకేసుకుని పందిరేసుకుని వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారని ఎదురు చూస్తున్నాడు. ఏంటట? మరి నిన్నెందుకు పంపింది? అడగడానికి. నిన్నెందుకు పంపారు? విమోచించడానికేగా. ఆ పాయింట్ మీకు అర్థమైందా? యోనాని పంపింది దేనికి? విమోచన, రక్షణ, పశ్చాత్తాపం, స్వస్థత. హల్లెలూయా. ఉగ్రత మళ్ళింపబడటం. రైట్. మరి నీ ప్రసంగం నువ్వే అంతకుముందు ఎక్కడికి వెళ్ళావు? చేప కడుపులోకి వెళ్ళావు, దేవుని సన్నిధిని పారిపోయావు. దేవుని సన్నిధిని పారిపోతే నీవు ఎవరి ఇంటిలో నుండైనా పారిపోవచ్చు, నో ప్రాబ్లం. ఏ వివాహ బంధంలో నుండి పారిపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ దేవుని సన్నిధిలో నుండి పారిపోవడం మాట కాదు. ఒక్కసారి ఆయన సన్నిధిలోకి వెళ్ళాక తిరిగి ఎవరైనా బయటకు వస్తాడంటే కుదరదు. అది లాక్ డౌన్ కాదు, లాక్ అప్. అది అర్థమైందా? హల్లెలూయా. లాక్ డౌన్ అంటే స్వీయ నిర్బంధం, నీకు నువ్వే నిర్బంధించుకోవడం. లాక్ అప్ అంటే నిన్ను తీసుకెళ్లి బలవంతంగా చెరసాలలో పెట్టి నిన్ను ఖైదీగా చేసి అప్పే. ఇక్కడ డౌన్ ఉండదు. ఏంటి లాక్ అప్ సార్? నాట్ లాక్ డౌన్. అర్థమైందా? లాక్ వేసి డౌన్ ఏంటి కాదు, ఇది లాక్ అప్. ఇది గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధిలోకి మనసు ఎంటర్ ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యు కాంట్ ఎస్కేప్. నీవు తప్పించుకోలేవు, నీ వల్ల కాదు. నా వల్ల అవుతుందని మొండోడిగా ప్రవర్తించావా? నువ్వెంత మొండోడు అంటే, నువ్వెంత మొండివాడివైతే అంతకన్నా నేను పిలిచిన వాడు జగము. గుర్తుపెట్టుకో. నీ ఎముకలన్నీ విరిచైనా, నీ నరాలన్నీ మెరితిప్పేసైనా, నేను శంపరకి ఎందుకు పనికిరాని మాంసపు ముద్దగా నేను చేసి ఏం చేస్తాడో తెలుసా? అర్థమైందా? అవసరమైతే కరోనా వార్డులో పెట్టైనా సరే ఏం చేస్తాడు? అంటే బత్తాకాయ పిండి పిండేస్తాడు. ఇక నా వల్ల కాదు ప్రభువా, నీ చిత్తానికి అప్పగించుకుంటాను అనే వరకు నేను పెట్టాడతాను. కానీ అది నీ మేలు కొరకే, అది నీ మేలు కొరకే. పదే పదే చెప్తున్నా, ప్రభుకి అప్పగించుకుంటావు. అల్పకాల పాప భోగం వెనకపడద్దు. అల్పకాల పాప భోగం వెనకపడద్దు. మన ప్రాపర్టీ కానిది దేనిపైన మనం చెయ్యేస్తే, మన ఆస్తి కాని దానిపైన దేనిపైన మన చెయ్యి వేస్తే దేవుడు విడిచిపెట్టడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నీ భార్యయే నీ ఆస్తి, నీ భర్తయే నీ ఆస్తి. అర్థమైందా? నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దు. గుర్తుపెట్టుకో.
ఈ పొరుగు వాడిది ఏది? సాతానుడు ఆశించాడు. రూపాన్ని కోల్పోయాడా? చెప్పాలి. సర్పం వచ్చాడా? ఆదాము భార్యను ఆశించాడా? ఆదాము భార్యను ఆశిస్తే ఏమైందో తెలుసా? సర్పం చక్కగా నుంచున్నాడు. మాట్లాడే వ్యక్తి ఈజ్ ద టాకింగ్ బీస్ట్. హల్లెలూయా. మాట పోయింది, అవునా? నడక మారింది, నడిచేవుడల్లా పాకడం మొదలు పెట్టాడు. రూపం పోయింది, స్థితి మారింది, సమస్తం మారింది. ఏంటండి కొద్ది నిమిషాల పాపానికైనా? అవును, అది దేవుని ప్రణాళికను భగ్నం చేసింది. అది దేవుని కార్యక్రమాన్ని తోరుమారు చేసింది. అర్థమవుతుందా? అది ఒక నీతివంతంగా జరగాల్సిన కార్యాన్ని అదేమి చేసిందో తెలుసా? వక్రీకరించింది. హల్లెలూయా. సంసారం నీతిమంతంగా జరగాలి. నీతిమంతంగా జరగాల్సిన సంసారమే దాన్ని వక్రీకరిస్తే, వేరొక వ్యక్తితో చేస్తే వ్యభిచారం. అర్థమవుతుందా? God does not tolerate perversion under any circumstances. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు వక్రీకరణను సహించాడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి, ప్రభువుకు అప్పగించుకొని జీవిస్తే, ప్రభువుకు లోబడి జీవిస్తే మనము మన బిడ్డలు దీవించబడతాం. హల్లెలూయా. దావీదు పాపం చేస్తే తన సొంత కూతురు పాపం చేయాల్సి వచ్చిందండి. చేయాల్సి వచ్చిందా? ఎవరితో? సొంత అన్నతో. అసలుకే ఆ విషయం తెలిస్తే దావీదు ఎలా ఉంటాడు? గుండె పైకి చచ్చిపోవడం. అవునా? అరే నేను అనవసరంగా పైకెక్కానే. ఎక్కడ ఉండాలి? 500 మంది భార్యలు ఉన్నారుగా. ఉన్నారా? చెప్పాలి. ఎక్కడ ఉండాలి? నువ్వు ఎప్పుడు ఎక్కడ తిరగాలి? మస్ట్ నో యువర్ టైం. అంటే నీ కాలం నీకు తెలియాలి, నీ కదలిక నీకు తెలియాలి. అర్థమవుతుందా? ఏ సమయంలో నువ్వు ఎక్కడ ఉండాలో నీకు తెలియాలి. వెళ్ళకూడని స్థలాన్ని వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. వింటున్నారా? దేవునికి అప్పగించుకోండి. దావీదు చేసిన పాపం బిడ్డలు వెంటాడింది. ఇప్పటికీ చరిత్రలో చరిత్రహీనులుగా మార్చేసింది. మార్చిందా? చెప్పాలి. మార్చిందా? అమ్నోను చనిపోయాడు, ఎవరి కాలం ఉంది. అబ్షాలోము చనిపోయాడు, బహు సౌందర్యవంతుడు, ఎవరి కాలం ఉంది. అవునా? తన సొంత కడుపులో పుట్టినటువంటి ఆడపిల్లకి ఎంత ప్రేమ ప్రతి తండ్రికి. గుండెలు పెట్టుకొని అవునా కల్పించుకుంటాడు. వింటున్నారా దేవుని బిడ్డలారా? మగపిల్లాని కంటే ఎక్కువగా ఆడపిల్ల అంటే ప్రాణం. ప్రతి తండ్రికి ప్రాణం. షీఈస్ ది యాపిల్ ఆఫ్ మై ఐ. హల్లెలూయా. భార్య కంటే ఎక్కువగా సొంత కూతుర్ని ప్రేమిస్తాడు. అందుకే దేవుడు ప్రవక్త యొక్క కూతుర్ని తీసుకున్నాడు, కొడుకుని తీసుకోవాలా. ఫర్ అవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. వింటున్నారా? పెంతుకొస్తున్న దగ్గర వాక్యం చెప్పొద్దంటే అప్పటికే బిల్లిపోరు పుట్టాడు. కానీ బిల్లిపోరు చంపరా. శారన్ రోజుని తీసుకున్నాడు. ఎందుకంటే శారన్ రోజు అంటే అతనికి ఎంత ప్రేమ తెలుసా? ప్రవక్త ఆ బిడ్డని దుప్పుతుంటే, ఆ తల్లి కౌగిట్లో పెడుతుంటే గుండె పగిలిపోయింది. హైటెన్షన్ వైర్లను పట్టుకొని చనిపోవాలనుకున్నారు ప్రవక్త. తుపాకీ తీసుకొని కంటాన్ని పెట్టి పేరు చేసుకోవాలనుకున్నారు. తను చేసిన పాపం తన కూతుర్ని వెంటాడుతుందని తెలిసినప్పుడు, తన కూతురు నిండు జీవితాన్ని అనుభవించాల్సినటువంటి బంగారు తల్లి పసి ప్రాయంలోనే తుంచి వేయబడుతున్నప్పుడు, సర్వశక్తుడి చేత తుంచి వేయబడుతున్నప్పుడు గుండె పగిలినప్పుడు ఏ తండ్రికైనా పిల్లలు ఎవరు బిడ్డలు మనం చేసే పాపాలు మన బిడ్డలు వెంటాడుతాయి. జాగ్రత్త. మనం చేసే ప్రతి తప్పు, మనం చేసే ప్రతి పాపం, మనం దేవుడిని నమ్మనప్పుడు, దేవుడిపై ఆధారపడినప్పుడు, దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు, ప్రతి ఆకర్షణకు నువ్వు లొంగిపోతున్నప్పుడు, ప్రతి మాటకు నువ్వు సమ్మతిస్తున్నప్పుడు, నేను దేవుని బిడ్డ అది వెంటాడుతుంది, వెంటాడుతుంది, వెంటాడుతుంది. గుర్తుపెట్టుకో. తరతరాలుగా చరిత్రహీనుడిగా మారిపోతాం. తరతరాలుగా. అందుకే నిత్యం ప్రభుత్వమే బ్రతుకుతాం. అది ఏ తప్పైనా, అది ఏ శరీర స్వభావం, అది ఏ గుణలక్షణమైనా నిన్ను ప్రభువుని కొంచెం దూరం చేస్తుందంటే తన అప్రమత్తం అవ్వాలి. వెంటనే ప్రభు సన్నిధిలో పరిగెత్తుకొచ్చేయాలి. బలిపెట్టు పొంగులు పట్టుకోవాలి. ఆశ్రయపురాన్ని చేరాలి. ప్రభువా, ప్రభువా నన్ను క్షమించాలి.
నన్ను మన్నించయ్యా, నీ శరీరంలో ఉన్న స్వభావం నిన్ను లాగటం అత్యంత సహజం, అత్యంత సహజం. గుర్తుపెట్టుకో. అయితే ఆ సహజము నుండి సహజ అతీతమైన కార్యాన్ని చేయగలిగిన వాడు మన ప్రభు, మన యేసయ్య. హల్లెలూయా. నువ్వు దేన్నైతే తట్టుకోలేవో, దేన్నైతే సహించలేవో, దేన్నైతే తాడుకోలేవో, దేని చేతే పారిపోలేవో దాని నుండి పారిపోయేలా చేయగలిగిన వాడు, నీకు కృప చూపగలిగిన దేవుడు, నిన్ను జయశాలిగా మార్చగలిగిన దేవుడు, నిన్ను గట్టెక్కించగలిగిన దేవుడు, నిన్ను ఒడ్డుకి చేర్చగలిగిన దేవుడు, నిన్ను విజయ తీరాలుగా చేర్చగలిగిన దేవుడు. పాపాన్ని జయించిన, మరణాన్ని జయించిన, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడని చెప్పిన దేవుడు. ఎందుకంటే ఏ దైవజనుడిని చెప్పే సాక్ష్యం ఒకటి, ఎవ్వరు పాపం నుండి తప్పించుకోలేరు, కానీ తప్పించగలిగిన వాడు, తప్పించిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు. నేను మన దినం ఒక వ్యక్తితో మాట్లాడితే ఇలాగే అన్నాను. ఏమన్నానంటే, ఏ మానవుడు ఎంత పరిశుద్ధుడైనా, ఎంత పవిత్రుడైనా, ఎంత ప్రార్థనా శక్తి కలిగిన వాడైనా పాపము నుండి తప్పించబడంటే ఒకటే మార్గం, అది ప్రభువే రంగం మీదకి రావాలి. అతడే తప్పించాలి, ఆయనే తప్పించాలి. అంతేకాని తన స్వశక్తి చేత ఎవ్వరూ జయించలేరు. యోసేపు కట్టి కృపనిచ్చిన వాడు దేవుడే. అవునా? అవునా? యోసేపు తన సహోదరుల నుండి వేరయ్యాడు, తన అన్నల నుండి వేరయ్యాడు, తన తల్లిదండ్రుల నుండి వేరయ్యాడు, బాల్యంలోనే వేరైపోయాడు. తన రాణి తీరాలకి వెళ్ళిపోతున్నాడా? ఆ పరిస్థితిలో యోసేపును చూస్తే ఎవరికైనా జాలి అనిపించదా? జాలి కలపకుండా ఉంటుందా? హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరి నుండి వేరు చేసి తీసుకుని వెళ్ళి ఐగుప్తు సింహాసనాన్ని అధిరోహించేలా చేశాడు, అన్నదాతగా మార్చాడు, ఆహారాన్ని నిల్వ చేసేవాడిగా మార్చాడు, ఐగుప్తులో అధికారిగా మార్చాడు. అయితే అన్నలు తిరిగి వచ్చినప్పుడు, నాకెంత హాని చేశారే, నన్ను ఇంత త్రోసేశారే, నన్ను చంపడానికి ప్రయత్నించారే, నన్ను ఆయన గుంటలో వేశారే, నన్ను హింసించారే అన్నది ఏమాత్రం మనసులో పెట్టుకోవాలా? క్రీస్తు ప్రేమను ప్రదర్శించాడు, క్రీస్తు క్షమాపణను అనుగ్రహించాడు. ఎందుకంటే అతను ఉన్నది దేవుని స్థానంలోనే అతనికి అర్థమైంది. అతను ఎవరి స్థానంలో ఉన్నాడు? దేవుని స్థానంలో. నేను ఎల్లప్పుడూ నిలబడింది దేవుని స్థానంలో. దేవుడు చూపే క్షమాపణ చూపుదాం, దేవుడు చూపే ప్రేమను చూపుదాం, దేవుడు పంచే ఆహారాన్ని పంచుదాం, దేవుడు పంచే ఆప్యాయతను పంచుదాం, దేవుడు పంచే మమతలను పంచుదాం. మనం ఈ భూమి మీద ఉన్నది దేవుని ప్రతినిధులుగా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం పంచాల్సింది ఏంటి? ఏమి ప్రదర్శించాలి, ఏమి ప్రజలకు అనుగ్రహించాలి చెప్పాలి. అవునా? యోసేపు వాళ్ళని శిక్షించాడా? యోసేపు వాళ్ళని కాదన్నాడా? నన్ను గొడవలో వేశారు, నన్ను హింసించారు, నన్ను చంపేయాలని చూశారు, నన్ను ఐగుప్తుకి పంపించేశారు, నన్ను బాల్యంలోని బానిసగా మార్చారు అన్నాడా? ఇదంతా దేవుడే చేశాడు. నన్ను ఇక్కడికి దేవుడే నడిపించాడు. మీ ద్వారా మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను. స్టెఫన్ ఏమన్నాడో తెలుసా? మీరు ఏమి చేస్తున్నారు, మీరు ఎరుగరు కనుక నేను క్షమించను. ప్రభు యేసు క్రీస్తు వారు ఏమన్నారు? మీరు ఏమి చేస్తున్నారు, మీరు ఎరుగరు కనుక నేను క్షమించను. ప్రతి ఒక్కరిని క్షమిద్దాం, ప్రతి ఒక్కరిని ప్రేమిద్దాం, అరమరికలు లేకుండా ప్రేమిద్దాం, స్థాయి భేదాలు లేకుండా ప్రేమిద్దాం, వ్యత్యాసం లేకుండా ప్రేమిద్దాం. మనం చేయగలిగింది ప్రజలకు అందిద్దాం, క్రైస్తవ్యాన్ని వ్యాపింపచేద్దాం, క్రీస్తు రాజ్యాన్ని స్థాపిద్దాం, అవిశ్వాసం నుండి పూర్తిగా వేరైపోదాం, దేవుని మాటకు సంపూర్ణంగా లోపడదామా? సమయంలో దేవుని బిడ్డారా, అక్కడికి కాలక్రితమైంది, దత్తు క్షమించండి, లేచి నిలబడండి. హల్లెలూయా. దేవునికి ఒక చిన్న ఆరాధన చేసుకుందాం.